హాయ్ నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. దిస్ ఇస్ శ్రీనివాస్ సోలేటి. బీహార్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 20 జిల్లాల్లో 122 స్థానాలకు రెండో దశ ఎన్నికలు నిర్వహించారు. 3,70,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక నవంబర్ 6న మొదటి దశలో 18 జిల్లాల్లో 121 స్థానాలకు పోలింగ్ జరిగింది. మొదటి దశలో మొత్తం 64.66% పోలింగ్ నమోదైంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. బీహార్లో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. 121 సీట్లు దాటిన పార్టీ అధికారంలోకి వస్తుంది. బీహార్లో రికార్డు స్థాయిలో ఈసారి పోలింగ్ నమోదైంది. తొలి విడత ఎన్నికల పోలింగ్కి ధీటుగా రెండో విడత ఎన్నికల పోలింగ్ జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నారు. దీంతో రాజకీయ పార్టీలో కూడా క్యూరియాసిటీ పెరిగిపోయింది. పోలింగ్ రికార్డు స్థాయిలో ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక పవనాలకి ఇది సంకేతమని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. డబుల్ ఇంజన్ ప్రభుత్వ పాలనకు ప్రజలిస్తున్న మద్దతు ఇదని అధికార కూటమి ధీమాగా ఉంది. బీహార్ రాష్ట్ర రాజకీయ భవిత్యంపై ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ కూడా ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. రాబోతున్నాయి. ఇక జూబ్లీహిల్స్ చూస్తే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ కూడా ముగిసింది. ఈ ఎన్నికలో 4 లక్షలకు పైగా ఓటర్లు 407 కేంద్రాల్లో ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా బీఆర్ఎస్ దీపక్ రెడ్డి, బీఆర్ఎస్ సునీత, బీజేపీ దీపక్ రెడ్డి, బీఆర్ఎస్ సునీత, కాంగ్రెస్ నవీన్ యాదవ్ వీళ్ల మధ్య జరిగింది. మొత్తం మీద వెంగళరావు నగర్, బోర్బండ్లో స్వల్ప గొడవలు, ఈసీకి కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పర కంప్లైంట్స్ మధ్య ఎప్పట్లాగానే జూబ్లీహిల్స్ పోలింగ్ మందకొడిగానే సాగింది. బస్తీల్లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ స్లోగానే సాగింది. ఈసారి కూడా పోలింగ్ 50% దాటలేదు. కేవలం 47.16%తోనే ముగిసింది. మరి ఎగ్జిట్ పోల్స్ ఎలాంటి ఫలితాలు వెల్లడిస్తాయో చూద్దాం. రైట్, మొత్తం మీద ఇది మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, అలాగే వీబీపీఎస్ సర్వే విజయ్ భారతి పొలిటికల్ స్ట్రాటజీస్ ఎండి అండ్ సిఓ గొట్టిపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కె కళ్యాణ్ కృష్ణ కుమార్ గారు లైవ్లో ఉన్నారు. మాట్లాడతాం. ముందుగా కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. సార్, ఏంటి జూబ్లీ హిల్స్కి వెళ్దాం, తర్వాత బీహార్కి వెళ్దాం. సార్, జూబ్లీ హిల్స్ అతి తక్కువ నమోదైంది. ఏ విధంగా రిజల్ట్ ఉండబోతుంది అనుకుంటున్నారు సార్? ఇప్పటివరకు అందుతున్న సమాచారం బట్టి అయితే చాలా సర్వేల్లో హస్తం హవానే కనిపిస్తుంది, ఊహించిన విధంగా అంటున్నారు సార్. కోటేశ్వరరావు గారు, సర్వేలకు సంబంధించి భిన్నమైనటువంటి సర్వేలు వెలువడ్డాయి. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఎక్కువ సర్వేలు ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కొన్ని సర్వేలు ఉన్నాయి. ఒకటి మాత్రం స్పష్టం, బీజేపీ అనేటువంటిది ఎవరు అంటే ఏ పార్టీ గెలుస్తుందని చెప్పినప్పటికీ బీజేపీ స్థానం గురించి మాత్రం ఏకాభిప్రాయం ఒకటి సుదూరంగా ఉండేటువంటి 3వ స్థానంలో ఉంటుందనేటువంటి అభిప్రాయం వెల్లడైంది. పోలింగ్ ముగిసింది. మొత్తం నిక్షిప్తం చేశారు, తీర్పుని నిక్షిప్తం చేశారు. ఈ దశలో మనం ఎక్కువగా ఊహించుకోవడం కంటే కానీ కొన్ని ట్రెండ్స్ గురించి అయితే కొన్ని అభిప్రాయాలు మాత్రం చెప్పక తప్పదు. స్వల్ప మెజార్టీతో అయినా కానీ, ఎందుకంటే పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. రెండోది, గతంలో జరిగినటువంటి ఉప ఎన్నికలు, తెలంగాణలో జరిగినటువంటి ఉప ఎన్నికలు కావచ్చు, లేదా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఉప ఎన్నికల యొక్క ట్రాక్ రికార్డును కనుక మనం పరిశీలిస్తే అది అధికార పార్టీ ఎక్కువ సందర్భాల్లో విజయం సాధించినటువంటి ధోరణి మనకి కనిపిస్తుంది. అయితే ఓడిపోలేదా అంటే ఖచ్చితంగా ఓడిపోయినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. కానీ మెజారిటీ చూసినప్పుడు అధికార పార్టీకి అడ్వాంటేజ్. ఎందుకు అడ్వాంటేజ్? ప్రతిపక్షాలు చెప్పినట్టుగా అధికారులు దుర్వినియోగమా లేకపోతే డబ్బా ఏమిటి అనేటువంటిది అది వేరే అంశం. అవన్నీ వాటన్నిటిని మనం ఏమి తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా అవి కూడా పనిచేస్తాయి. ఆ విధంగా చూసుకున్నప్పుడు అధికారానికి వచ్చి 2 సంవత్సరాలు, ఇంకా సాంకేతికంగా 2 సంవత్సరాలు కొద్ది రోజులు తప్పిన ఇప్పుడే యాంటీ ఇన్కంబెన్సీ ప్రారంభమైందని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికలు మరుసటి రోజు నుంచే బీఆర్ఎస్ బీజేపీలు ప్రచారం ప్రారంభించాయి. నిజానికి అసంతృప్తి ఉండటం వేరు, ఆ అసంతృప్తి వ్యతిరేకతగా మారటం వేరు. అసంతృప్తికి వ్యతిరేకతకి చాలా తేడా. బీఆర్ఎస్ పార్టీ మీద తలెత్తినటువంటి అసంతృప్తి 10 సంవత్సరాల కాలంలో అది ఉప ఎన్నికల సందర్భంలో ఎక్కడ ప్రతిఫలించలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అది ప్రతిఫలించలేదు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఆ అసంతృప్తి ఏ విధంగా ఉందో మనకి స్పష్టంగా కనిపించింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కారు మీద
చేసిన వాగ్దానాలన్నీ అమలు జరపలేదు అనటం నిజం. పాక్షికంగా అమలు జరపడం వాస్తవం. అయితే ఆ పాక్షికంగా అమలు జరిపినటువంటి వాటిల్లో ముఖ్యంగా శ్రామిక మహిళలు అంటే మొత్తం ఉన్నత కుటుంబాలు లేదా ధనిక కుటుంబాల వాళ్ళందరూ కూడా ఫ్రీ బస్సులు ఎక్కుతున్నారని నేను అయితే చెప్పట్లేదు, కానీ శ్రామిక మహిళలు ఇళ్లలో పని చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, లేదా రోజువారీ కూలి పనులకు వెళ్ళేటువంటి వాళ్ళకి ఆ పథకం చాలా ఉపయోగంగా ఉంది. అట్లాగే కొన్ని సానుకూల అంశాలు, అదే విధంగా అమలు జరపనటువంటి వాటి మీద అసంతృప్తి అనేటువంటిది ఉన్నది. అందుకని ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఒక స్వల్పమైనటువంటి మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ గట్టెక్కే అవకాశం ఉందనేది నా అభిప్రాయం. ఎందుకంటే తేడా 2-3% కంటే ఎక్కువ ఉంటుందని నేను అనుకోవట్లేదు. 2-3% ఉంటుంది అనుకున్నప్పుడు ఫలితం ఒక్కోసారి మనం అనుకున్నట్టుగా లేదా ఊహించిన దానికి భిన్నంగా కూడా జరగచ్చు. అందుకని నెక్ టు నెక్ రేస్ జరిగింది కనుక మొగ్గు మాత్రం 1-2% అయినా మొగ్గు కాంగ్రెస్ వైపు ఉందనేది నా అభిప్రాయం. రైట్, విబిపిఎస్ సర్వే ఏ విధంగా చూద్దాం సార్. అంతకుముందు నాకు ఒక సర్వే వచ్చింది సార్. పార్టీ వైజ్ చూసిన ఇండియన్ కాంగ్రెస్ 48.31%, బీఆర్ఎస్ 43.18%, బీజేపీ 5.84%, అదర్స్ 2.67% కనిపిస్తున్నారు సార్. మొత్తం మీద చూస్తుంటే తెలంగాణ బై ఎలక్షన్కి సంబంధించి జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్ అనాలిసిస్లో కాంగ్రెస్ వైపే సార్. ఎందుకంటే మొదట్లో అందరం అనుకున్నాం సానుభూతి ఉంటుంది, గోపీనాథ్ మిస్సెస్కి తప్పకుండా ఆమె గెలుస్తుంది అనుకున్నారు, కానీ పోల్ మేనేజ్మెంటో మరి ఏం జరిగిందో కానీ ఒక 3 days 4 days నుంచి మాత్రం మొత్తం చేంజ్ అయిందని చాలా సర్వేలు చెప్తున్నాయి సార్. దాని ఫలితాలు, దాని రిజల్ట్ ఏమో కానీ మొత్తం మీద ఎగ్జిట్ పోల్ అనాలిసిస్లో కూడా అదే కనిపిస్తుంది. రైట్, వివిపిఎస్ సర్వే ప్రకారం ఎవరు విన్ కాబోతున్నారు, వీళ్ళ సర్వేలో ఏ రిజల్ట్ వచ్చిందో అడుగుదాం సార్. గొట్టిపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పండి సార్, మీ సర్వే ప్రకారం జూబ్లీ హిల్స్, ఆ హిల్స్ మీద కూర్చోబోయేది ఎవరు సార్? మీరు మ్యూట్ చేస్తున్నారు సార్, మీ వాయిస్ మ్యూట్ చేస్తున్నారు, ఒకసారి చెక్ ఇట్ ప్లీజ్. శ్రీనివాస్ గౌడ్ గారు రాలేదు సార్, ఒక్కసారి చెక్ ఇట్ ప్లీజ్ త్వరగా. రైట్, శ్రీనివాస్ గౌడ్ గారు నేను వస్తాను మీ దగ్గరికి. లోపల మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కళ్యాణ్ కృష్ణతో మాట్లాడదాం. కళ్యాణ్ కృష్ణ గారు, అందుతున్న ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఫస్ట్ జూబ్లీ హిల్స్ వెళ్దాం, తర్వాత మనం బీహార్ గురించి చెక్ చేద్దాం. జూబ్లీ హిల్స్ నుంచి ఎటువంటి సమాచారం వస్తోంది? రైట్ శ్రీనివాస్, ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం 5 PM వరకే ఉంది. 5 PMకి వచ్చేసరికి 47.16 మాత్రమే పోల్ అయింది. అంటే ఇది సాధారణంగా ఒక రకంగా చెప్పాలంటే అలాంటి ప్రాంతాల్లో చాలా తక్కువ అని చెప్పుకోవాలి. అయితే ఒకవైపు సింపతి సునీత గోపీనాథ్కి సంబంధించినటువంటి సింపతి ఉంటుంది, బీఆర్ఎస్కి సంబంధించి ఇప్పటికి బీఆర్ఎస్ వైపు కూడా కొంత సింపతి ఉంది అనేటువంటి వాదనలు ఉన్న నేపథ్యంలో సునీతకి ఎక్కువ ఓటింగ్ ఉంటుందన్న అనేటువంటి ప్రచారం కూడా సాగింది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని కనుక గమనించినట్లయితే దాదాపుగా అంటే వ్యతిరేకత కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఓటింగ్ శాతం ఎప్పుడు పెరుగుతుంది, కానీ ఇక్కడ ఓటింగ్ శాతం పెరగకపోవడం వల్ల అధికార పక్షానికి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టుగా అర్థమవుతుంది. దీనికి తోడు అజారుద్దీన్ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత అది ఎంతవరకు ఫలిస్తుంది అనేటువంటి ఆందోళన అయితే కాంగ్రెస్ వాదుల్లో ఉన్నప్పటికీ కూడా దాదాపుగా 1,00,000 ఓట్లు ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ లో 1,00,000 ముస్లిం ఓట్లు ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ లో అజారుద్దీన్ బాల్ కూడా బౌన్స్ అయిందని కూడా చెప్పొచ్చు. ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ కూడా మనకు కనపడుతుంది కాబట్టి దాదాపుగా కాంగ్రెస్ కి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. శ్రీనివాస్, రైట్, వివిపిఎస్ సర్వే గొట్టిపర్తి శ్రీనివాస్ గౌడ్ చెప్పండి సార్, మీ సర్వే ప్రకారం జూబ్లీ హిల్స్ లో ఎవరు పాగా వైబోతున్నారు? నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే సార్. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. మా టీం చేసినటువంటి సర్వేలలో కూడా డివిజన్ల వారీగా చేసినటువంటి సునిశ్చితమైనటువంటి సర్వేలో తేలినది ఏంటంటే స్టార్టింగ్ లో అంటే ఎలక్షన్లకు ముందే బీఆర్ఎస్ క్యాంపెయిన్ స్టార్ట్ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ అభ్యర్థులను లేట్ గా ప్రకటించినప్పటికీ కూడా ఓటర్ టర్న్అవుట్ అవ్వడం ఎక్కడ మొదలైందంటే లాస్ట్ 1 week లో క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుగా మారింది. ఏ విధంగానంటే ప్రభుత్వం అధికారంలో ఉండడం ఒకటి, పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఎట్లా అంటే ఓటర్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టడం, పెద్ద ఎత్తున పార్టీ యంత్రాంగాన్ని మోహరించడం,
వాళ్ళకు ఉన్నటువంటి అధికార పార్టీకి ఉండేటువంటి అడ్వాంటేజెస్ అన్నిటిని కూడా ఈ ఎలక్షన్స్ లో ఉపయోగించుకున్నారు. దానివల్ల ఏంటంటే గతంలో అంటే ఒక నెల రోజుల క్రితం ఉన్నటువంటి పొలిటికల్ సినారియోకి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి. అది కాంగ్రెస్ పార్టీ ఎన్కరేజ్ చేసుకుందని చెప్పవచ్చు. ఈ బై ఎలక్షన్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొత్తం 6 డివిజన్లలో కొన్ని డివిజన్లు తప్ప, అంటే ఒక షేక్పేట్ లాంటి డివిజన్లు తప్ప రెస్ట్ ఆఫ్ ది డివిజన్స్ అన్ని బోరబండ కానీ, వెంకలరావు నగర్ కానీ, ఎర్రగడ్డ కానీ, యూసుఫ్గూడ కానీ, రహమత్ నగర్ కానీ కాంగ్రెస్ పార్టీ అంటే స్వల్ప ఆధిక్యంతోటైనా వాటిని చేజిక్కించుకునే అవకాశం ఉందండి. సాధారణంగా ఏంటంటే బై ఎలక్షన్స్ లో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. వాస్తవంగా మనం పాలేరు ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ లో కూడా చూసాం గతంలో. అక్కడ కూడా టిఆర్ఎస్ పార్టీ అప్పుడు బై ఎలక్షన్స్ లో ఆల్రెడీ చనిపోయినటువంటి వ్యక్తి భార్య అయినటువంటి పోటీ చేసిన రామరెడ్డి వెంకటరెడ్డి భార్య పోటీ చేసినా కూడా బై ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా ఏంటంటే సానుభూతి భవనాలు వీచినా కూడా దాన్ని పొలిటికల్ మేనేజ్మెంట్ చేసేటువంటి పూర్తి స్థాయి యంత్రాంగాన్ని బీఆర్ఎస్ పార్టీ మోహరించలేకపోయింది. అది ఆ బీఆర్ఎస్ లాస్ట్ టైంకి వచ్చేసరికి రేస్ లో వెనక్కి వచ్చింది అనేటువంటిది నా అభిప్రాయం. కోటేశ్వరరావు గారు, వాస్తవంగా కూడా అక్కడనే ఉంది, అలానే ఉంది. రైట్. సార్ని అడుగుదాం సార్ ఏ విధంగా అనలైజ్ చేస్తారు సార్? మీరేమంటారు సార్? లాస్ట్ పోల్ మేనేజ్మెంటే కాంగ్రెస్ ని గట్టెక్కిస్తుందేమో అనిపిస్తుంది సార్, ఏ రిపోర్ట్ చూసినా కూడా. పోల్ మేనేజ్మెంట్ ఇప్పుడు కాంగ్రెస్ ఇటీవల కాలంలో దెబ్బతిన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అనేక అనుభవాలు ఉన్నాయి. ఎదుటి వాళ్ళని దెబ్బతీసి ఎదుటి వాళ్ళని ఓటు వేయనీయకుండా రిగ్గింగ్ చేయడం దగ్గర నుంచి అనేకమైనటువంటి అనుభవాలు కాంగ్రెస్ కి ఉన్నాయి. సార్ ప్రజెంట్ కూడా సునీత మేడం అక్కడ ధర్నా చేస్తూ ఉంది సార్. తనకు అన్యాయం జరిగిందని, దొంగ ఓట్లు పడిందని మనం ఆ ఏరియాలో చూడొచ్చు సార్. ఆ విజువల్స్ కూడా మనకు వస్తూ ఉన్నాయి. ప్రజెంట్ ఆమె అక్కడ ధర్నా చేస్తుంది తన అనుచరులతో కలిసి కూడా సార్. చేయొచ్చు ఇప్పుడు, ఎందుకంటే ఒక అభ్యర్థినిగా ఆమెకి అటువంటి అవకాశం ఉంది, చేయొచ్చు. కానీ అది వాస్తవం కాదు అనేటువంటిది తేలాల్సి ఉంది. మొత్తంగా ఆ విధమైనటువంటి దొంగ ఓట్లు వేశారా లేకపోతే 1-2 బూత్ల అనేటువంటిది స్పెసిఫిక్ గా ఆరోపణలు చేయొచ్చు, ధర్నా కూడా చేయొచ్చు. ఇవన్నీ కూడా ఎన్నికల అధికారులు చూసుకుంటారని నేను అనుకుంటున్నాను. నేనేమంటానంటే సాధారణమైనటువంటి భిన్న అభిప్రాయం మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో చూసినా గానీ కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యంగా ప్రతిపక్షాన్ని ఓటు చేయనీయకుండా ఉన్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇటీవల కాలంలో ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీకి కావచ్చు, ఉమ్మడి రాష్ట్రం మొత్తం మీద. ఎందుకంటే పరిస్థితులు మారిపోయి డి అంటే డి అనేటువంటి ప్రతిపక్షం ఇటీవల కాలంలో డెవలప్ అయింది. అందుకని గతంతో పోలిస్తే ఆ విధమైనటువంటివి లేదు. ఇక దొంగ ఓట్లు అంటారా, దొంగ ఓట్లు అనుకున్నవి గ్రామాల్లో ఎవరికి పట్టున్నటువంటి గ్రామాల్లో ఆ గ్రామాల్లో ఖచ్చితంగా ఏ పార్టీ అయినా గానీ ఓట్లు వేయటం అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. అయితే ఒకటి మాత్రం వాస్తవం, అటువంటి ఓట్లు 2 పార్టీలకి పట్టున్నటువంటి గ్రామాల్లో పోటాపోటీగా ఉన్నప్పుడు అది న్యూట్రల్ అయిపోతాయి. న్యూట్రల్ అయిపోయినప్పుడు సాధారణమైనటువంటి జనం ఇచ్చేటువంటి తీర్పు ప్రకారం అక్కడికి వెళ్ళిపోవడం అనేటువంటివి ఉంటాయి. అందుకని ఇప్పుడు ఇది ఒక బై ఎలక్షన్. ఈ బై ఎలక్షన్ కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే 3 పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేసాయి. ఎవరు కూడా ఏ ఛాన్స్ ని వదులుకోలేదు అనేది ఇక్కడ మనం గమనించాలి. బీఆర్ఎస్ అదే విధంగా కాంగ్రెస్ పార్టీ రెండూ కూడా అభివృద్ధి గురించి, ముఖ్యంగా గోపీనాథ్ చేసినటువంటి అభివృద్ధి గురించి బీఆర్ఎస్ ముందుకు తీసుకొస్తే, ఇంత అభివృద్ధి చేస్తే మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మురికి కావచ్చు, రోడ్లు లేదా ఇతర పౌర సౌకర్యాలు ఇంత అధ్వానంగా ఎందుకున్నాయనేటువంటి ప్రశ్న ఇటువైపు నుంచి వచ్చింది. మూడో పార్టీ ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది అనేది నా అభిప్రాయం. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికలు రాకముందే ఒకటి మాత్రం స్పష్టం, బీజేపీ అనేది ఓడిపోయింది. ఏ విధంగా ఓడిపోయింది అంటే బీజేపీ నాయకులు మొదటి నుంచి తీసుకొచ్చినటువంటి ఆర్గ్యుమెంట్, నినాదం ఏమిటంటే హిందువులందరూ 80% ఉన్నటువంటి హిందువులందరూ వచ్చి ఓటు వేయాలి అని చెప్పేసి వాళ్ళకు ప్రమాదకరమైనటువంటిది లేదా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నినాదం అది. ఎందుకంటే ఓటర్లందరూ ఓటు వేయాలి, మన రాజ్యాంగం ప్రకారం లేదా మన ఎన్నికల నిబంధనల ప్రకారం
హిందూ ఓటర్లని, లేకపోతే ముస్లిం ఓటర్లని, క్రైస్తవ ఓటర్లని, ఆ విధమైనటువంటి విభజన ఉండదు. మొత్తం ఓటర్లు భారతీయ ఓటర్లు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళు అనేక మంది ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఓటింగ్ వేయండి, ఇళ్లలో ఉండొద్దు ధనికులు అని. కానీ బీజేపీ ప్రత్యేకంగా ఒక మత దృష్టితోటి ఓటు బ్యాంకు రాజకీయం చేస్తూ హిందువులందరూ వచ్చి ఓటు వేయండి అని చెప్పేసి పిలిపించింది. ఆ హిందువులందరూ రాలేదు అనేటువంటిది మనకి ఇప్పటి వరకు పోలింగ్ 50% దాటేటువంటి అవకాశమే లేదు. అంటే ఏంటంటే మెజారిటీ హిందువులు బీజేపీ పిలుపుని పట్టించుకోలేదు కనుక అది రాజకీయంగా ఓడిపోయినాయి. అందుకని ఇక్కడికి వచ్చేసరికి మనం ఆ ట్రెండ్ ను చూస్తే జూబ్లీ హిల్స్ లో 2014లో మొట్టమొదటిసారి ప్రత్యేక తెలంగాణ ఊపు మీద 57% అప్పుడు పోల్ అయితే, ఆ తర్వాత 2 ఎన్నికల్లో కూడా 47% ప్లస్ తప్ప అంతకు మించలేదు అక్కడ. అందుకని మిగతా సిటీలో ఉన్నటువంటి ఒక అలసత్వం లేకపోయేట్లయితే అనాసక్తత అనేటువంటిది ఈ ఎన్నికల్లో కూడా అదే ప్రతిబింబించింది తప్ప ప్రత్యేకంగా పనిగట్టుకొని కాంగ్రెస్ ను ఓడిద్దామనో, లేకపోతే బీఆర్ఎస్ ని గెలిపిద్దామనో, లేదా బీజేపీ హిందుత్వ శక్తి కనుక దాన్ని బలపరుద్దామనో జనం ఉరుకులు పరుగులతోటి ఓటు వేసిన దృశ్యాలు ఏవి మనకి ఎక్కడ కనపడలేదు. అందుకని నేను ముందు మళ్ళా చెప్తున్నా, చాలా స్వల్పమైనటువంటి మెజారిటీ తోటి కాంగ్రెస్ కి ఎడ్జ్ ఉంది. ఎంత ఏంటనేటువంటిది మనం చెప్పలేమనేది నాకు. సార్, వాట్ అబౌట్ బీహార్ సార్? బీహార్ కూడా టైట్ ఫైట్ కనిపించింది సార్. ఈసారి తేజస్వి యాదవ్ బాగుందని అంతా అంటున్నారు. అంటే లాస్ట్ టైం కాంగ్రెస్తో కలవటం మైనస్ అయితే ఈసారి కొంచెం ఆయన మంచి స్టెప్స్ తీసుకున్నారంటున్నారు. నితీష్ మీద నెగిటివ్ కూడా ఈయన కలిసి వస్తుందా? బీజేపీ గేమ్ ప్లాన్ ఇక్కడ సీఎం నితీష్ అని చెప్పలేదు, అది కూడా మనం అబ్జర్వ్ చేసి సార్. ఈ పోల్ మేనేజ్మెంట్ కూడా సార్, పోల్ మేనేజ్మెంట్లో బీజేపీ టాప్ కీ రోల్ పోషిస్తుంది. బీహార్లో ఏమనిపిస్తుంది సార్ మీకు ఈ చూస్తుంటే ఎక్కువ పర్సంటేజ్ రావటం కూడా? పర్సంటేజ్ గతంతో పోలిస్తే పెరిగిందంటున్నారు. ఇంకా ఫైనల్ ఫిగర్స్ మనకు అందుబాటులోకి రాలేదు. ఒకటి. రెండోది, మొదటి దశ ఓటింగ్ కి రెండో దశ ఓటింగ్ కి మధ్య జరిగినటువంటి పరిణామాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. మొదటి దశలో బీజేపీ అదేవిధంగా జేడీయూ క్యాండిడేట్ల పెర్ఫార్మెన్స్ సరిగా లేదు అనేటువంటిది అమిత్ షాకి బీజేపీ నాయకులు నివేదించినట్టుగా వార్తలు వచ్చాయి. అందుకనే దాంతో పాటు ఇంకొకటి, జేడీయూ కార్యకర్తలు గాని సానుభూతి పరులు గాని అంత ఉత్సాహంగా పాల్గొని ఎన్నికల్లో పనిచేయలేదు మిగతా పక్షాలకి అనేటువంటిది కూడా వచ్చింది. అందుకనే వెంటనే, అంటే నిన్న కావచ్చు, నిన్న లేదా మొన్న రాత్రి నితీష్ కుమారే మా సీఎం క్యాండిడేట్ అని చెప్పేసి బీజేపీ నాయకులు ప్రకటించాల్సి వచ్చింది. ఫైనల్ గా ఒక బీజేపీ నాయకులే కాదు, చిరాగ్ పాస్వాన్ కూడా ఆయన ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్పాల్సి వచ్చింది. చిరాగ్ పాస్వాన్ చెప్పడం అంటే అది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఎన్నికలకు ముందు చిరాగ్ పాస్వాన్ నితీష్ కుమార్ ని బహిరంగంగా వ్యతిరేకించాడు. ఆ కూటమిలో ఉన్నప్పటికీ బహిరంగంగా వ్యతిరేకించడమే కాదు, అంతకు ముందు ఎన్నికలతో పోల్చుకున్నట్లయితే అదే చిరాగ్ పాస్వాన్ జేడీయూకి వ్యతిరేకంగా ప్రత్యేకంగా పోటీ చేసి పనిగట్టుకొని 19 నియోజకవర్గాల్లో జేడీయూ క్యాండిడేట్లను ఓడించినటువంటి చరిత్ర కూడా మనం మర్చిపోకూడదు. అందుకని ఈసారి కూడా అలాంటివే పనిచేసినట్టుగా వార్తలు వచ్చాయి. నిన్న ఈ రోజు రివ్యూలు కనుక చూసేట్లయితే ఎన్డీఏ చాలా ఇబ్బందుల్లో ఉన్నది. అది మీడియాలో ప్రొజెక్ట్ చేసినంత సీను దానికి ఏమీ లేదు, చాలా టైట్ పొజిషన్ ఉంది అనేటువంటిది వచ్చింది. అయితే ఇక్కడ మాత్రం మనం ఒక విషయాన్ని గమనించాలి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఇదే విధమైనటువంటి వార్తలు వచ్చాయి, టైట్ పొజిషన్ అని. కానీ అక్కడ బీజేపీ గెలవడానికి మహిళలకి పెద్ద మొత్తంలో ఎన్నికలకు ముందు బదలాయించినటువంటి సొమ్ము అనేది ఒక గణనీయమైనటువంటి పాత్ర పోషించింది అనేది అనేక మంది చెప్పినటువంటి తర్వాత ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని ఎన్డీఏ బీజేపీ కూటమి బీహార్ లో చేసింది. ఎన్నికల ప్రకటనకి 2 రోజులు 3 రోజుల ముందు 2 కోట్ల మంది మహిళల పేరుతోటి 10,000 రూపాయల చొప్పున ఖాతాల్లో జమ చేసింది 2 కోట్ల మందికి. అదే విధంగా సామాజిక పెన్షన్స్ 300-400 ఇస్తున్నటువంటి దాన్ని ఏకంగా 1000 రూపాయలకి, ఇట్లా ఆపద్ధర్మ మొక్కులు అనేకం ఎన్నికలకు ముందు చేశారు. అంటే మరి దాని ప్రభావం ఏమన్నా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని నా అభిప్రాయం. అయితే ఇంకొక రెండో వైపు మనం రెండో కోణంలో చూస్తే ఏంటి, 2019లో చంద్రబాబు నాయుడు గారు తన ఓటమిని గ్రహించి పసుపు కుంకుమల పేరుతోటి
పెద్ద మొత్తంలో మహిళలకి నిధులు ఇచ్చినటువంటి చూసాము. అయినా గానీ వ్రతం జెండా ఫలం దక్కలేదు. మరి బీహార్ లో కూడా అదే పరిస్థితి ఇప్పుడు నితీష్ కుమార్ కి వస్తుందా? నితీష్ కుమార్ మీద వచ్చింది ఏంటి? మనల్ని ఎన్నికల వరకు ఉపయోగించుకొని తర్వాత నితీష్ కుమార్ ని పక్కన పెడతారు, అందుకని మనం ఎందుకు అంత పని చేయాలని చెప్పేసి జేడీయూ కార్యకర్తల్లో అభిప్రాయం వచ్చింది అనేటువంటిది బీజేపీకి ఆందోళన కలిగించినటువంటి అంశం. ఏది మొదటి దశ పోల్ తర్వాత. అందుకనే లేదు నితీష్ కుమారే మా నాయకుడిగా ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పారనేటువంటిది తాజాగా వస్తున్నటువంటి విశ్లేషణ. సార్ కానీ ఈ సెకండ్ ఢిల్లీ బ్లాస్ట్ ఈ 122 నియోజకవర్గాల మీద ఎఫెక్ట్ ఉంటుందా సార్? రాత్రి జరిగిన బ్లాస్ట్ ఇది దీనికి ఇప్పుడు జనం ఎట్లా చూస్తున్నారంటే బ్లాస్ట్ న్యూస్ రాగానే ఓహో ఎన్నికలు ఉన్నాయి కదా, అలవాటు ఎన్నికలు ఉన్నాయి కదా అనేటువంటి అభిప్రాయం సాధారణ జనంలో వచ్చినటువంటి ఇది. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? బీజేపీకి అవసరమైనప్పుడు లేదా బీజేపీ మిత్రపక్షాలకు అవసరమైనప్పుడు ఇలాంటి దుర్మార్గం ఏదో ఒకటి జరుగుతుంది అనేటువంటిది ఒక సాధారణమైన అభిప్రాయం ఏర్పడింది ఇప్పటికే. అందుకని నిజంగా అది ఆ విధంగా చేసిందా లేకపోతే ఉగ్రవాదులు చేసిన పని అనేటువంటిది మనం ఈ దశలో చెప్పలేం కానీ సాధారణంగా వెల్లడైన అభిప్రాయం ఓహో ఎన్నికలు ఉన్నాయి కదా, మొదటి దశ ఎన్నికలు అయిపోయినాయి, అక్కడ ఇబ్బందులు పడ్డారని వార్తలు వచ్చాయి, అందుకని ఇది అనేటువంటిది వచ్చింది. రెండోది దాని కంటిన్యూషన్ గా ఇవాళ కరాచీలో జరిగినటువంటి పేలుడు కూడా జరిగినటువంటి పేలుడు. అందుకని ఇవన్నీ చూసినప్పుడు జనం వీటికి స్పందిస్తారా అనేటువంటిది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే జనానికి కొన్ని అనుభవాలు నేర్పాయి, ఎన్నికలు వచ్చినప్పుడు వీళ్ళు ఏమైనా చేస్తారు అనేటువంటి అభిప్రాయం వచ్చిన తర్వాత నిజం. అందుకని అటువంటి వచ్చింది కనుకనే గతంలో కూడా నేను చెప్పాను, చివరికి నరేంద్ర మోడీ గారు నిజం చెప్పినా జనం నమ్మనటువంటి పరిస్థితికి ఇటువంటి పరిణామాలన్నీ కూడా దోహదం చేస్తున్నాయి అనేటువంటి అభిప్రాయం నేను గతంలో కూడా చెప్పాను. ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నదనేది నా అభిప్రాయం. ఏమైనా పోటీ మాత్రం తీవ్రంగా ఉంటుంది. సార్ పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ఒకటి వచ్చింది సార్, దీని ప్రకారం చూస్తుంటే ఇంకా చాలా వచ్చాయి సార్. బీహార్లో ఎన్డీఏ జయకేతనం వస్తుంది సార్. దాదాపు 243 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 122 సార్. 133 నుంచి 159 స్థానాల్లో ఎన్డీఏ కూటమి, మహాగఠబంధన్ 75 నుంచి 101 స్థానాల్లో, అదర్స్ 2 నుంచి 13 స్థానాలని ఇట్లా పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ కానీ చాలా ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి సార్. అంటే ఇక్కడ కూడా బీజేపీ జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తని చాలా వరకు ఎగ్జిట్ పోల్ చెప్తున్నాయి. సరే మనం చూద్దాం సార్, రిజల్ట్ 14th కాబట్టి. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు సార్, మీరు మిమ్మల్ని లైవ్లోకి పిలిచాను, మీకు కూడా వేరే పనులు ఉన్నాయి, నా కోసం వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వైకే న్యూస్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, శ్రీనివాస్ గౌడ్ గారు మీరు చెప్పొచ్చు ఇక మీ సర్వే ప్రకారం బీహార్లో ఎనీ ఎక్స్పెక్టేషన్స్? ఒక విషయం శ్రీనివాస్, ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్. హలో సార్ ప్లీజ్ సార్. నేను కళ్యాణ్ అండి. కళ్యాణ్ గారు ప్లీజ్ సార్. ఒక్క నిమిషం అండి, మనకు కొన్ని రిజల్ట్స్ వచ్చే కొన్ని ఎగ్జిట్ పోల్ అనౌన్స్ అయినాయి, ఒకసారి తెలియజేస్తాను. మెట్రిజ్ అండ్ ఏఎన్ఎస్ ఎన్డీఏకి 147 to 167 సీట్లు వచ్చే అవకాశం ఉందని, ఎంజీపీకి 70 to 90 మాత్రం వచ్చే అవకాశం ఉందని, అదర్స్ కి 2 to 6 మాత్రం వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. సో ఇక్కడ ఎన్డీఏకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా చాణక్య స్ట్రాటజీస్ 130 to 138 సీట్స్ ఎన్డీఏకి, అదేవిధంగా ఎంజీబీకి 100 to 108 వస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా అదర్స్కి వచ్చి 3 to 5 మాత్రమే వీరు వస్తాయని ఎస్టిమేషన్ వేస్తున్నారు. తర్వాత దైనిక్ భాస్కర్ కూడా పెద్ద సర్వే ఇది వీళ్ళు వచ్చి 145 to 160 ఎన్డీఏ కూటమికి వస్తాయని, అదేవిధంగా ఎంజీబీకి కాంగ్రెస్కి కలిపి 73 to 91 మాత్రమే వస్తాయని చెప్తున్నారు. 5 to 10 ఇతరులు వచ్చే ఛాన్స్ ఉందని వీళ్ళు ఎస్టిమేషన్ వేస్తున్నారు. సో పోల్స్ సర్వే కూడా 148 to 164 ఎన్డీఏ కూటమికి, 72 to 88 ఎంజీబీకి, అదేవిధంగా 3 to 6 మాత్రమే అదర్స్కి చెప్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా ఈ ఎస్టిమేషన్స్ నడుస్తున్నాయి. దీంతోపాటు మరికొన్ని కూడా దాదాపుగా అనౌన్స్ చేసే పీపుల్స్ పల్స్ కూడా మనం చూసినట్లయితే వాళ్ళు పూర్తి స్థాయిలో డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ కూటమి దాదాపు 8.3% ఆధిక్యత మహాగఠబంధన్ కన్నా అధికంగా ఉండేటువంటి ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తుంది శ్రీనివాస్. రైట్, వివిపిఎస్ సర్వే విజయ్ భారతి పొలిటికల్ స్ట్రాటజీస్ ఎండిసిఓ గారితో మాట గుట్టిపర్తి శ్రీనివాస్ గౌడ్ గారు, బీహార్కి సంబంధించి మీకు ఎటువంటి రిజల్ట్ వచ్చింది సార్? మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఏంటంటే బీహార్లో ఎన్డీఏ కూటమికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్. ఎందుకంటే
ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ జనసీరోజ్ పార్టీ ఎక్కువ ఓట్లు చీల్చినట్లయితే అది అధికారంలో ఉన్న ఎన్డీఏకే ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే గతంలో మనము 2009లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం చూసినాం. ప్రజారాజ్యం పార్టీ చీల్చిన ఓట్ల వల్లనే ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ నష్టపోయింది. అదే విధంగా బీహార్ లో కూడా జనసూరజ్ పార్టీ కనుక ఎక్కువ ఓట్లను చీల్చగలిగి దాదాపు ఒక 30 నుంచి 40 స్థానాల్లో కనుక ప్రభావవంతమైనటువంటి ఓట్లను చీల్చినట్లయితే ఎన్డీఏ కూటమికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే ప్రశాంత్ కిషోర్ ఎఫెక్ట్ కనిపించింది అంటారు సార్ బీహార్ ఎన్నికల్లో? మనం ఓడిపోవడానికి ఎక్కువ ఓట్లు అవసరం లేదు, 10,000 నుంచి 15,000 ఓట్లు చాలు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, గెలవాలంటే 1,00,000 ఓట్లు కావాలేమో కానీ ఓటమికి మాత్రం కొన్ని ఓట్లైనా సరిపోతాయి. సాధారణంగా ఏంటంటే 1,000 నుంచి 10,000 లోపల దాదాపుగా ఒక 25 నుంచి 35 మంది అభ్యర్థులు గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి చోట్ల ఏంటంటే ఈ జనసూరజ్ పార్టీ చీల్చేటువంటి ఓట్లు చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించే అవకాశం ఉంది. ఓటింగ్ ఎక్కువగా పెరగడము, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోవడం కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి ఎన్డీఏ కూటమికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ప్లస్ అయిందంటారు. ఇదంతా వీళ్ళకి కలిసి వచ్చింది. కానీ అక్కడ తేజస్వి యాదవ్ చాలా ఆశలు పెట్టుకున్నాడు సార్. ఈసారి ఎట్లయినా సరే బీహార్ పీఠాన్ని అధిష్ఠించాలని చూశారు. నితీష్ కుమార్ ఎలక్షన్స్ జరిగితే అక్కడ కనుక రెండు కూటమిల మధ్యన ఎలక్షన్లు జరిగితే మాత్రం 100% ఇండియా కూటమికి విన్నింగ్ ఛాన్సెస్ ఉండేటువంటి. అంటే టఫ్ ఫైట్ లోనైనా కూడా ఆర్జేడీకి ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ లాస్ట్ 10 years లో నితీష్ కుమార్ ఆ కూటమి ఈ కూటమి అని మారుస్తూ ఆయన ఆడినటువంటి వాటిని కూడా ప్రజలు గమనించారు. కానీ ఏమైందంటే ప్రజా వ్యతిరేక ఓటు ఇక్కడ దంపగుత్తగా ఇండియా కూటమికి లేదా ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి పడట్లేదు. దానివల్ల ఏమైతుందంటే వ్యతిరేక ఓట్లు చీలిపోయినప్పుడు ఎక్కువ అవకాశాలు ఏముంటాయంటే అధికార పార్టీకి వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్. కళ్యాణ్ కృష్ణ మీరేమంటారు? శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పింది కరెక్ట్ అంటారా? శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తుంది వాస్తవానికి అక్కడ స్పష్టంగా అదే కనపడుతుంది. శ్రీనివాస్, ఒక రకంగా ఇక్కడ ఉన్న మనకు అందుబాటులో ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఎన్డీఏ కూటమికి 46.2% ఓట్లు వస్తే మహాగఠ్ బంధన్కి 37.9%, అదేవిధంగా జనసురాజ్ పార్టీకి 9.7%, అంటే ప్రశాంత్ కిషోర్ స్థాపించిన పార్టీకి 9.7% వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఎస్టిమేషన్ చెప్తున్నాయి. అంటే దీన్ని బట్టి ఈ జనసురాజ్ పార్టీకి అంటే చీలిక ఓట్లన్నీ కూడా జనసురాజ్ పార్టీకి వెళ్తే కేవలం మహాగఠ్ బంధన్కి అంత శాతం చేరుకుపోవడం వల్ల కూడా వీరికి అవకాశం ఎన్డీఏ కూటమికి ఎక్కువ అవకాశం కనపడుతుంది. దీంతో పాటుగా ఇందాక మన కృష్ణ గారు చెప్పినట్టుగా ప్రీవియస్గా వీళ్ళకి వస్తున్నటువంటి 25 లక్షల మందికి మహిళలకు 10,000 రూపాయలు నగదు పంపిణీ చేయడం అలాంటివి కూడా ఎన్డీఏ కూటమికి భారీ ఛాన్సెస్ ఉండే అవకాశం కనపడుతుండగా స్పష్టంగా తెలుస్తుంది. శ్రీనివాస్, అంటే లాస్ట్ మూమెంట్లో వీళ్ళు గేమ్ ఆడారు. పోల్ మేనేజ్మెంట్ అనుకోండి, దాన్ని ఏ విధంగా అయినా అనుకోండి, బీజేపీ ఎప్పుడు దాంట్లో ఫస్ట్ ఉంటుంది. లాస్ట్ మూమెంట్లో వాడు ఆడిన గేమ్ అనుకోవచ్చు. ఎందుకంటే నితీష్ వర్సెస్ తేజస్వియే కాకుండా ఇక్కడ రాహుల్ వర్సెస్ మోడీలకు కూడా కొన్ని ఏరియాల్లో పోటీ జరిగింది. సో అది కూడా జనాలు చూసింది. ఎందుకంటే తేజస్విని పక్కన పెట్టుంటే నితీష్ కాకుండా కొంచెం ఏదైనా మోడీ తేజస్వి కాకుండా నితీష్ మనం చూసి నితీష్కున్న బ్యాడ్ నేమ్ కానీ ఆయనకున్న వ్యతిరేకత కూడా కొంత డ్యామేజ్ చేస్తుంది అనుకున్నారు. కానీ లాస్ట్ మూమెంట్లో ఆయన కూడా తెర మీద తీసుకొచ్చి ఈయనే మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పడం కూడా కొంత కలిసి వచ్చిందేమో అనిపించింది. ఎగ్జాక్ట్లీ శ్రీనివాస్, ఎందుకంటే ఖచ్చితంగా నితీష్ కుమార్ మీద, ఎందుకంటే ఆయన లాంగ్ టర్మ్ సీఎంగా ఉండడం, ఒక్కసారి కూడా ఎన్నికల్లో పోటీకి చేయకపోవడం, ప్రతిసారి ఎమ్మెల్సీగానే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు కానీ ఒక్కసారి కూడా డైరెక్ట్గా ఎలక్షన్లో పోటీ చేసినట్టు దాఖలాలు ఈ మధ్యకాలంలో లేకపోవడం, ఈవెన్ ఇప్పుడు కూడా ప్రజెంట్ కండిషన్లో కూడా ఆయన పోటీ చేయకుండా ఎమ్మెల్సీగానే ఆయన కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో అంతర్గత పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిత్వాన్ని అంతగా ఇష్టపడలేదు. ఈవెన్ బీజేపీ కూడా ఇష్టపడలేదు కాబట్టి అది సీక్రెట్గా పక్కన పెట్టడం జరిగింది, అనౌన్స్ చేయలేదు. బట్ మహాగఠ్ కూటమి వచ్చేసరికి వాళ్ళు క్లియర్ కట్గా తేజస్వి యాదవ్ తమ ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేశారు. ఆల్రెడీ క్రికెటర్ అయినటువంటి ఆయన కొంత ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఉప ముఖ్యమంత్రిగా కూడా 26 ఏళ్ళకి చేసినటువంటి ఉన్న నేపథ్యంలో లాలూ ప్రసాద్ యాదవ్ వెనక ఉండి నడిపించినటువంటి టెక్నాలజీతోటి ఖచ్చితంగా తేజస్వి యాదవ్ అవకాశం ఉంది, తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతారని వారి పార్టీ వాళ్ళు కూడా ఎక్కువగా భావించినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ చేరినటువంటి కాంగ్రెస్ లాస్ట్ టైం కూడా ఏదైతే కాంగ్రెస్ వల్ల నష్టపోయిన అదే పార్టీ ప్రస్తుతం కాంగ్రెస్కి దాదాపుగా 9 నుంచి కేవలం 18 సీట్లు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే
అక్కడ రాహుల్ గాంధీ తిరిగినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి కనీసం పర్సంటేజ్ కాంగ్రెస్కి పెరగకపోవడాన్ని మనం ఇక్కడ దృష్టిలో ఉంచుకోవాల్సింది శ్రీనివాస్. రైట్, ఒకసారి మనం ఆ గ్రాఫిక్స్లో నేను చెప్తాను, ఒకసారి మనం చూద్దాం. సర్వేలు చూద్దాం, ఒకసారి మనం ప్లే చేస్తున్నారు సార్, చదువుతాను సార్. శ్రీనివాస్ గౌడ్ గారు మీరు చూడొచ్చు, ప్రతి దాంట్లో కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎక్కువ వస్తుంది. టైమ్స్ నౌ చూస్తే కూడా ఎన్డీఏ కూటమికి 135 నుంచి 150 స్థానాల్లో విజయం సాధిస్తున్నట్టు. ఎంజీబీ మహాగఠబంధన్ 88 నుంచి 103 స్థానాల్లో కాంగ్రెస్ తేజస్వి యాదవ్ విజయం సాధిస్తారని, అదర్స్ 3 నుంచి 7 ఇచ్చారు. ఇక పీపుల్స్ ఇన్సైట్లో కూడా ఎన్డీఏ కూటమి 133 నుంచి 148 స్థానాలు, ఎంజీబీ 87 నుంచి 102 స్థానాలు, అదర్స్ 3, 6. ఇక టైమ్స్ నౌ కూడా 135 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని, 88 నుంచి 103 స్థానాల్లో ఎంజీబీ, అదర్స్ 3 నుంచి 7 స్థానాలు అంటున్నారు. ఇక పీపుల్స్ ఇన్సైట్ కూడా 133 స్థానాల నుంచి 148 స్థానాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని, ఎంజీబీ మహాగఠబంధన్ 87 నుంచి 102 స్థానాలు ఇస్తున్నారు. ఇక అదర్స్ 3 నుంచి 6 స్థానాలు. మొత్తం మీద బీహార్లో 243 స్థానాలకు సంబంధించి పోలింగ్ జరగగా 122 స్థానాలు మ్యాజిక్ ఫిగర్. కానీ ఇక్కడ మనకు వస్తున్న రిజల్ట్ ప్రకారం బీహార్ ఎగ్జిట్ పోల్స్ ఎవరు చూపిస్తున్నా కూడా 135 స్థానాలు, అంటే కావాల్సిన ఆధిక్యం అక్కడ ముఖ్యమంత్రి పీఠానికి కావాల్సిన స్థానాలకు 135 స్థానాలు ఎన్డీఏ కూటమి సాధిస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్లో చెప్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు మీరు చెప్తున్నట్టుగా, మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కృష్ణ కళ్యాణ్ చెప్తున్నట్టుగా కూడా చూస్తుంటే బీహార్లో కూడా ఎన్డీఏ కూటమి అంటే దాదాపు ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా మనం రిజల్ట్ రోజు కూడా తారుమారు అవుతాయి అనుకోవచ్చు, కొన్నిసార్లు చెప్పలేం. కానీ దాదాపు ఎక్కువగా మోస్ట్లీ అందరు చెప్తుంది కూడా ఎన్డీఏ కూటమికే ఓటేస్తున్నారు సార్ ప్రతి ఎగ్జిట్ పోల్ కూడా. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉందండి. బీహార్ ఎలక్షన్స్ కి సంబంధించింది చాలా క్లియర్ కట్ గా ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ తక్కువ స్థానాలను పరిమితమై ఉంటే మాత్రం రిజల్ట్ వేరే రకంగా ఉండేది. మీరు లాస్ట్ టైం ఎలక్షన్స్ కూడా చూడండి, ఈసారి కూడా ఎలక్షన్స్ చూడండి, పట్టుబట్టి ఎక్కువ స్థానాలు తీసుకోవడం వల్ల కూడా అక్కడ ప్రభావవంతమైనటువంటి ఆర్జేడీ పార్టీకి నష్టం జరుగుతుంది. ఈ నష్టాన్ని ఓవరాల్ గా కూటమి భరించాల్సిందే. కూటమి ఏదైతే ఈ మహాగఠబంధన్ లో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా బేర్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కారణం ఏంటంటే నంబర్ మీద ఉన్నటువంటి శ్రద్ధ అక్కడ పోల్ మేనేజ్మెంట్ మీద ఉండదు. అక్కడ ఆర్జేడీకి చాలా ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా వాళ్ళ ఓట్ బ్యాంక్ ఏమైతుందంటే కాంగ్రెస్ పార్టీకి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు అక్కడ. అది చాలా మేజర్ రోల్, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. పోల్ మేనేజ్మెంట్ లో బీజేపీ పార్టీ నేషనల్ లెవెల్లో ఫోకస్ పెట్టి బీహార్ కు వరాలు ప్రకటించడంతో పాటు బీహార్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయిలో అక్కడ ప్రచారం చేసినటువంటి దాఖలాలు ఏమీ లేవు. అది ఒక మెయిన్ రీజన్. రైట్, మెయిన్ ఏంటంటే అంతకుముందు లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ అప్పుడు ఏ మైనస్ ఉన్నాయో అవే కంటిన్యూ చేసినట్టు అనిపిస్తుంది సార్. తేజస్వి యాదవ్ కొంచెం జాగ్రత్తలు తీసుకుంటాడు అనుకున్నాం కదా ఈసారి. గతంలో ఏదైతే ఎన్ని స్థానాలలో పోటీ చేసారో అదే నెంబర్ మీద వాళ్ళు పట్టుబట్టారు, ఆ సీట్లు తీసుకున్నారు. కానీ అక్కడ పోల్ మేనేజ్మెంట్ లో అక్కడ మైనస్ అయింది. ప్లస్ అదే టైంలో ప్రజా వ్యతిరేక ఓటు ఏదైతే ఈ ఆర్జేడీకి రావాలనో, కూటమి మహాగఠబంధన్ కూటమికి ఏదైతే రావాలనో అక్కడ కూడా ఏం జరిగింది, జనసూరజ్ పార్టీ 7 నుంచి 9% ఇంతకుముందే మిత్రులు చెప్పారు అక్కడ కళ్యాణ్ కృష్ణ గారు. ఇప్పుడు ఆ 7 నుంచి 9% 1% పెరిగింది అనుకోండి, దాదాపుగా 30 నుంచి 47 సీట్లు నష్టపోతుంది. అంటే ఈ 47 సీట్లే అసలు మనం విన్నింగ్ ఎవరు అనేది డిసైడ్ చేసేటువంటి. 100 వరకు మహాగఠబంధన్కి వచ్చినా కూడా ఈ 30 నుంచి 40 సీట్లలో ఓడిపోవడం వల్లనే నష్టపోతుంది. అది ఎన్డీఏకు వరంగా మారింది. ఎన్డీఏ కూడా ఏంటంటే ఎలక్షన్ టైంలో చేసేటువంటి పోల్ మేనేజ్మెంట్ వాళ్ళు సిద్ధాస్తులు అందులో, దానివల్ల కూడా వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ జరుగుతుంది. సార్ రైట్, ఒక్కసారి కళ్యాణ్ కృష్ణ అండ్ శ్రీనివాస్ గౌడ్ గారు ఒకసారి మన ఒక బంజారా హిల్స్ ఒకసారి జూబ్లీ హిల్స్కి వద్దాం సార్. స్మార్ట్ పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్కి 48.2%, బీఆర్ఎస్కు 42.2%, బీజేపీకి మనం ముందుగా అనుకోండి 7.6%. పెద్దగా ఉత్సాహం చూపించలేదా లేక మొదట్లోనే ఓడిపోయిందని కోటేశ్వరరావు సార్ చెప్పినట్టుగా బీజేపీ ఆ ఫెయిల్యూర్ అక్కడే కనిపించింది సార్. ఇక హెచ్ఎంఆర్ సర్వే చూస్తే కాంగ్రెస్కి 48.31%, బీఆర్ఎస్కు 43.18%. అక్షరాలు తారుమారాయి అంతే. బీజేపీకి 5.84% చూపిస్తున్నారు. ఇక చాణక్య స్ట్రాటజీస్ చూస్తుంటే కాంగ్రెస్కి 46, బీఆర్ఎస్కి 43, బీజేపీ 6. వీళ్ళు ఖచ్చితంగా రౌండ్ ఫిగరే వేసేసారు. కాంగ్రెస్కి 46%, బీఆర్ఎస్కి 43%, బీజేపీకి 6%.
అంటే 3 సర్వేలు చూస్తుంటే ఈ జూబ్లీ హిల్స్లో చూస్తుంటే సార్ కాంగ్రెస్కే ఇక్కడ ఆధిపత్యం కనిపిస్తుంది సార్. కాంగ్రెసే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సార్. మీ వివిపిఎస్ సర్వే కూడా కాంగ్రెస్కే పట్టం కట్టే అవకాశాలు చూస్తున్నాము. ఇక్కడ ఏంటంటే బీజేపీ పాత్ర చాలా పరిమితంగా మారిపోయింది. గత ఎన్నికలకు ఈ ఎన్నికలకు చూసుకుంటే లాస్ట్ టైం 14 to 15% ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఈసారి 5 నుంచి 6% పడిపోయింది. అంటే డిఫరెంట్ స్ట్రాటజీ సంస్థలు చేసినటువంటి సర్వేలో కావచ్చు, మా సర్వేలో కావచ్చు. సార్ అక్కడ మీకు కనిపించిందా సార్ ఎందుకు బీజేపీ సైలెంట్ అయిపోయింది సార్? ఎందుకు దీన్ని అంత ఇంట్రెస్ట్ గా తీసుకోలేదు? అంటే త్రిముఖ పోటీ అనుకున్నాం కానీ అది ఫైనల్ గా ద్విముఖ పోటీ అయిపోయింది. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఫైట్ జరిగింది. పార్లమెంట్ ఎన్నికలకు ఉన్నటువంటి ఊపు కూడా ఈ రోజు బీజేపీ బైపోల్ ఎలక్షన్స్ లో కనిపించలేదు. ఎస్ సార్, కనిపించలేదు. అంటే ఇది ఎందుకంటే ఒక పార్టీ చేతులు ఎత్తేస్తే ముందు ఎలక్షన్లకు ముందే చేతులు ఎత్తేస్తే రెండే పార్టీలు దాన్ని యుద్ధంగా తీసుకున్నాయి అన్నమాట. బీఆర్ఎస్ పార్టీ కూడా స్టార్టింగ్ లో ఉన్నటువంటి ఊపుని దాన్ని పోల్ మేనేజ్మెంట్ ను యాజ్ టీజ్ గా కంటిన్యూ చేసినటువంటి, ఎందుకంటే గతంలో బై ఎలక్షన్స్ లోనూ పోల్ మేనేజ్మెంట్ చేసిన వాటిల్లో బీఆర్ఎస్ నేతలు సిద్ధాస్తులు, వాళ్ళకి ఆ పోల్ మేనేజ్మెంట్ తెలిసినటువంటిది. ఎందుకంటే మునుగోడులో కానీ లేకపోతే నాగార్జున సాగర్లో కానీ పాలేరులో కానీ ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్ లో పోల్ మేనేజ్మెంట్ లో వాళ్ళు గతంలో ఉప ఎన్నికల్లో ఏ విధంగా వర్క్ చేశారో వాళ్ళకి తెలుసు. కానీ ఈసారి అంత పూర్తి స్థాయి యంత్రాంగాన్ని ఈ జూబ్లీస్ ఎన్నికలకు వాడుకోలేదని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే వాళ్ళకున్న నెట్వర్క్, స్టేట్ వైడ్ నెట్వర్క్, వీటన్నిటికి కూడా ఒకటి చేయలేకపోయింది. ఎందుకంటే మాకంటి గోపినాథ్ మీద ఉన్నటువంటి సానుభూతిని కూడా ఓట్ల రూపంలోకి మార్చుకోలేదు. కానీ శ్రీనివాస్ గౌడ్ గారు నాట్ ఓన్లీ మాగుంట సునీత మీద అదొక్కటే కాదు సార్, ఇటు నవీన్ యాదవ్ చూసినా కూడా 3 సార్లు ఓడిపోయాడు, ఈసారి ఆయనకి వేయాలని ఒక సానుభూతి కూడా ఉండొచ్చు కదా సార్? ఇద్దరి మీద సానుభూతి ఉండొచ్చు కదా? సానుభూతి ఎట్లా అంటే ఇక్కడ సానుభూతి కంటే అనేది కంటే కూడా పోల్ మేనేజ్మెంట్ ప్రధాన పాత్ర పోషిస్తుందండి. మనం 99 రన్లు చేసినా కూడా ఆ ఒక్క రన్ చేస్తేనే సెంచరీ. అదే విధంగా మనం ఎంత బాగా క్యాంపెయిన్ చేసినా, ఎంత పోల్ మేనేజ్మెంట్ లో మనం వాటిని ఎక్కడెక్కడ హర్డిల్స్ ఉన్నాయో వాటిని సెట్ చేసినా కూడా చివరి లాస్ట్ 3-4 days ఏదైతే పోల్ మేనేజ్మెంట్ ఉందో అది పటిష్టంగా చేసినట్లయితేనే ఎలక్షన్లలో విజయం అనేది సిద్ధిస్తుంది. మనం చాలా మంది రాజకీయ నాయకులను చూసాం, ముందే వాళ్ళ విజయం కన్ఫామ్ అయిన వాళ్ళు కూడా లాస్ట్ కు చాలా స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన వాళ్ళు చాలా మంది చూసినాం. ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే ఫైట్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ చాలా గట్టిగా జరిగింది. ఆర్డినరీగా ఏం జరగలేదు, వేరే బై ఎలక్షన్స్ లాగా సాలిడ్ గా ఏం జరగలేదు. కానీ ఈ చివరి స్టేజ్ లో అంటే లాస్ట్ 4-5 days నుంచి వచ్చినటువంటి మార్పులు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లోకల్ స్టాండ్ తీసుకుంది. అంటే నవీన్ యాదవ్ లోకలు, ఇతను మావాడు, మా బస్తీ వాడు, మాకు అందుబాటులో ఉండేవాడు, మాకు ఎప్పుడైనా పని చేస్తాడు అనేటువంటి ఫీల్ను అన్ని డివిజన్లలో దాన్ని స్ప్రెడ్ చేయగలరు. అది ఒక అడ్వాంటేజ్ గా మారింది. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గౌడ్. మిమ్మల్ని థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, లైవ్లోకి వచ్చి మీ ఒపీనియన్ తెలియజేసినందుకు, మీ సర్వే వివరాలు తెలియజేసి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, నెక్స్ట్ మొత్తం మీద చూస్తున్నాం జూబ్లీ హిల్స్కి సంబంధించి అటు సునీత గారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. దొంగ ఓట్లు పడ్డాయి, అసలు మా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ వీళ్ళందరినీ చాలా వేధించారు కాంగ్రెస్ నేతలు, అధికార పార్టీ నేతలు, ఆగడాలు అన్నీ కావుంటూ ఆమె ధర్నా చేస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. రైట్, ఓటాకి సంబంధించి కంబాలపల్లి కృష్ణ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయో కృష్ణ గారితో మాట. కృష్ణ గారు నమస్తే సార్. మొత్తం మీద జూబ్లీ హిల్స్ ఎవరంటారు? యాజ్ పర్ మన రీడింగ్స్ ప్రకారం కానీ ఫీల్డ్ ఇంటెలిజెన్స్ ప్రకారం కానీ ఏ రకంగా చూసుకున్నా కూడా లాస్ట్ 5 days లో కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్ కానీ ఓట్ల కన్సల్టేషన్ కానీ చాలా బాగా చేసింది అనేది ఈ రోజు పోలింగ్ జరిగిన తర్వాత మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 3వ తారీఖు వరకు, November 3 వరకు కూడా అన్ని ప్రీ పోల్ సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తుందని ఇచ్చాయి మెజార్టీ. ఒక 20 ప్రీ పోల్ సర్వేలు వస్తే 17 సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తుందని వచ్చాయి. ఫస్ట్ టైం అట్లా రావటం ఒక నియోజకవర్గం గురించి. కానీ తర్వాత ఎప్పుడైతే ఈ సర్వేలన్నీ వెలువడిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు టూర్ మారింది, మంత్రులకు బాధ్యతలు పెరిగారు, డివిజన్లుగా 2 డివిజన్లకు ఒక మంత్రిని వేశారు, ఎమ్మెల్యేలు దించారు, చాలా వర్కౌట్ కాంగ్రెస్ పార్టీ చేసింది. అది ఈ రోజు పోల్ మేనేజ్మెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే కూడా
సక్సెస్ అయినట్టుగా కనపడుతుంది. అక్కడ మనకు ఫీల్డ్ లో ఉన్న ఆ టీమ్స్ మాట్లాడుతుంటే కూడా ఆ మెజార్టీగా కాంగ్రెస్ వైపు ఓటర్లు మొగ్గు చూపడానికి అవకాశం మనకు క్లియర్ గా కనపడుతుంది. యాక్చువల్ గా 5 రోజుల క్రితం ఉన్న సిచ్యువేషన్ అయితే ఈ రోజు లేదు. బీఆర్ఎస్ విషయంలో బీఆర్ఎస్ కి పాజిటివ్ గా ఉన్న సెక్టార్స్ అన్ని ఆ క్లస్టర్స్ అన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపుకి టిల్ట్ అయినాయి, షిఫ్ట్ అయినాయని చెప్పడానికి పెద్దగా ఇబ్బంది ఏం లేదని అనుకోవచ్చు. రైట్. మొత్తం మీద అంటే కేటీఆర్ శ్రమంతా వృధా అయినట్టేనా? రేవంత్ రెడ్డి పై చేయి సాధించినట్టు చెప్పుకోవచ్చా కృష్ణ గారు? అంటే ఇప్పుడు ఎవరైనా ఇది అంటే ఇప్పుడు ఎలక్షన్ లో ఇద్దరు సీరియస్ గానే యుద్ధం చేశారు. అందులో ఎవరు శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశారు. యాక్చువల్ గా ఒక ఉప ఎన్నికకు ముఖ్యమంత్రి రావటం ఏంది అవసరమా? ఇంకా కేసీఆర్ రాలేదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండే 4 సార్లు తిరిగాడని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. కేటీఆర్ మొత్తం తానే వేసుకొని ప్రతి గల్లీ తిరిగి రోడ్ షోలు చేసి చాలా ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఉండే క్యాండిడేట్ ముందుగానే తెలవటం, వాళ్ళకున్న అడ్వాంటేజ్ ప్రకారం వాళ్ళ ప్రచారంలో చాలా బీఆర్ఎస్ ప్రచారం చూస్తే ఇంకా కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో గెలవదు అనే స్థాయిలో బీఆర్ఎస్ ప్రచారం సోషల్ మీడియాలో కావచ్చు, అది ఫీల్డ్ లో కావచ్చు, 2 రకాలుగా కూడా బీఆర్ఎస్ ప్రచారం అనేది కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా అలర్ట్ చేసింది. ఇంక్లూడింగ్ ప్రీపోల్ సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీని అలర్ట్ చేశాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ కి ఎడ్జ్ ఉందన్న విషయం ఎప్పుడైతే బయటికి వెళ్ళిందో అప్పటి నుంచి కాంగ్రెస్ కూడా సీరియస్ గా రివ్యూ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి కూడా ఎవరిని నియోజకవర్గం వదిలిపెట్టి పోవద్దు, అందరికీ నాకు పర్మిషన్ లేకుండా ఎవరు బయటికి కదలొద్దు, ఇది గెలిచి రావాలని చెప్పి ఆయన కూడా అంతే సీరియస్ గా దిగటం వల్ల ఈ రోజు ఆ పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ యొక్క కష్టం అయితే కనపడుతుంది. కృష్ణ గారు, మనం మొదట్లో ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసినప్పుడు అనుకున్నాం సింపతి ఏదైనా వర్కౌట్ అవుతుందా అటు సునీత్ గారి కంటే. మీరు అన్నారు నవీన్ యాదవ్ కూడా 3 సార్లు ఎన్నిక చేసి ఓడిపోయారు కదా, ఆ సింపతి ఈయనకి రావచ్చు కదా అన్నారు. అంటే ఇక్కడ సింపతి అనేది ఏం వర్కౌట్ కాలేదంటారా? అంటే బీఆర్ఎస్ కి రావాల్సిన సునీత గారికి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిన సింపతి ఉందో అదైతే ఇక్కడ వర్కౌట్ కాలేదని క్లియర్ కనపడుతుంది. అయితే ఒక్కటి ఉంది, మనకు ఎప్పుడైనా పోల్ మేనేజ్మెంట్ లో సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది. ఈసారి సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్ కు పడింది. చాలా వరకు మహిళలు, ముఖ్యంగా మైనారిటీ మహిళలు బీఆర్ఎస్ కి ఓటు వేశారనేది మనకు ఫీల్డ్ లో తిరుగుతున్న టీమ్స్ చెప్తున్నది. ముఖ్యంగా యూత్ జెంట్స్ మాత్రం అత్యధికంగా నవీన్ ఓటేశారనేది మనకి ఇప్పటి వరకు వస్తున్న సమాచారం. అయితే ఇక్కడ సెంటిమెంట్ సునీత గారికి రావాల్సిన సెంటిమెంట్ ఏదైతే బీఆర్ఎస్ ప్రొజెక్ట్ చేసిందో దానికి నిజంగా కౌంటర్ మనం ఆ రోజే మాట్లాడుకున్నాం. మనం 4వ తారీఖు 5వ తారీఖు మాట్లాడుకుంటున్నాం, ఇవాళ 11వ తారీఖు. 6 రోజుల క్రితమే మనం ఒక విషయాన్ని ఏం చెప్పామంటే నవీన్ యాదవ్ కి 3 సార్లు అవకాశం చేజారింది. ఈసారి నవీన్ గెలిస్తే 2 రకాల అడ్వాంటేజ్. జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ కి మరో ఎమ్మెల్యే వస్తాడు, అట్లాగే బీసీ కమ్యూనిటీ నుంచి ఇంకొక ఎమ్మెల్యే అసెంబ్లీలకు అడుగు పెడతారు. బీసీ వాదం ఒకటి జరుగుతుంది. ఇక్కడ నవీన్ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ బీసీ వాదాన్ని వదిలేసింది, బీసీ క్యాండిడేట్ ను వదిలేసింది అన్న విమర్శ కూడా వస్తుంది. ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ ఈ రోజు నవీన్ యాదవ్ వైపు ఎగ్జిట్ పోల్స్ అన్ని ఆయనకు అనుకూలంగా చూపించడానికి చాలా వరకు పనిచేశాయి. ఓటర్లు కూడా 3 ఏళ్ళు ఉండే ఎమ్మెల్యే పదవి ప్రతిపక్షానికి ఇస్తే ఏం లాభం, అధికార పక్షానికి ఇస్తే కనీసం నియోజకవర్గానికి ఏదైనా డెవలప్మెంట్ అన్న జరుగుతుందన్న ఒక ఆశ కూడా కొంతమంది ఓటర్లు ఉండి కనపడుతుంది. రైట్. అంటే మొత్తం మీద జూబ్లీ హిల్స్ అధికార పార్టీ కాంగ్రెస్ హస్తగతమైంది అని అనుకోవచ్చు కృష్ణ గారు, అంతేనా? ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏ ఎగ్జిట్ పోల్ కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పడానికి అంత సాహసం చేసే పరిస్థితి లేదు. ఈ రోజు జరిగిన పోలింగ్ సరళి కానీ అవన్నీ యాక్చువల్ గా మొన్న 7వ తారీఖు సాయంత్రానికే బీఆర్ఎస్ చేతులు ఎత్తేసింది పోల్ మేనేజ్మెంట్ చేయటంలో, ఓటర్లను ఆకర్షించటంలో అన్న వార్తలు కూడా వచ్చాయి. అంటే వాళ్ళ ప్రయత్నం మొదటి నుంచి చాలా సుదూర కాలం నుంచి వాళ్ళు ఎలక్షన్ దాంట్లో ఉండి అంతా మన చేతిలోకి వచ్చేసింది అనుకున్న క్రమంలో సడన్ గా కాంగ్రెస్ పార్టీ అలర్ట్ కావటం, టోటల్ గా బీఆర్ఎస్ యొక్క క్లస్టర్లని పాయింట్లను కూడా కాంగ్రెస్ టచ్ చేయటం వల్ల కొంచెం కాంగ్రెస్ కి ఎడ్జ్ అయితే చూపిస్తుంది ఇప్పటి వరకు. అంటే మొత్తం మీద ఇది ఏ ఏరియా, షేక్పేట లేకపోతే ఏ ఏరియాల్లో కాంగ్రెస్ లాస్ట్ మినిట్ లో చేంజెస్ చేయించింది? అంటే ఈ పోల్ మేనేజ్మెంట్ ఎక్కడ సక్సెస్ అయింది? ఈ రోజు వరకు బోరబండలో ఒక్క దాంట్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ చాలా పోటాపోటీగా కాంగ్రెస్ తో సమానంగా పోరాడింది. మిగతా అన్ని డివిజన్ లో ఈవెన్ తో రహమత్ నగర్, షేక్పేట్ లో 50-50గా ఉన్న పరిస్థితి నుంచి కూడా కాంగ్రెస్ కి ఎంతో కొంత ఎడ్జ్ వచ్చే పరిస్థితి వచ్చింది. సో 4వ తారీఖు నాడు మనకున్న అంచనా ప్రకారం 3 డివిజన్లు కాంగ్రెస్, 3 డివిజన్లు బీఆర్ఎస్, ఒకటి పోటాపోటీ ఉంది మనం ఇచ్చిన రోజు. కానీ ఈ రోజు ఒకటే గ్యారంటీగా బీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చి మిగతా డివిజన్లు అన్నింటిలో కూడా కాంగ్రెస్ కే
ఎంతో కొంత పర్సెంటేజ్ లీడ్ తో ఉండే పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ కు మంచి గట్టిగా బలం ఉన్న డివిజన్లను కూడా కాంగ్రెస్ టచ్ చేయగలిగింది. అక్కడ కూడా పరిస్థితిని మార్చగలిగింది అనేది పోల్ మేనేజ్మెంట్ లో అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ గారు, లైవ్ లోకి వచ్చి మీ ఒపీనియన్ తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, మొత్తం మీద అది జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్స్ ఒకసారి చూద్దాం. స్మార్ట్ పోల్ చెప్తున్నది ఏంటంటే కాంగ్రెస్కి 48.2%, బీఆర్ఎస్కు 42.2%, బీజేపీకి 7.6% ఓటింగ్ అని చెప్తుంది. ఇక చాణిక్య స్ట్రాటజీస్ చూస్తే 46% కాంగ్రెస్ పార్టీకి, 43% బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకి 6%. ఇక హెచ్ఎంఆర్ సర్వే చూస్తే 48.3% కాంగ్రెస్కి, బీఆర్ఎస్కు 43.18%, బీజేపీకి 5.84% కనిపిస్తుంది. పీపుల్స్ పల్స్ సర్వే చూద్దాం. 48% కాంగ్రెస్ పార్టీకి చూపిస్తుంది, బీఆర్ఎస్కి 41%, బీజేపీకి 6%. మొత్తం మీద జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్ కూడా ముగిసింది. ఎన్నికల్లో 4 లక్షల పైగా ఓటర్లు 407 కేంద్రాల్లో ఓటు వేశారు. ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య వివాదాలు, అటు వెంగళరావు నగర్, బోర్బండ్లో స్వల్ప గొడవలు చూసాం. అలాగే ఈసీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర కంప్లైంట్స్ మధ్య కూడా ఎప్పట్లాగానే జూబ్లీ హిల్స్ పోలింగ్ మందకొడిగా సాగింది. బస్తీల్లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ స్లోగానే సాగింది. ఈసారి కూడా పోలింగ్ 50% దాటలేదు, కేవలం 47.16% మాత్రమే ఉంది. ఎగ్జిట్ పోల్స్ కూడా మనం చూసాం. ప్రతి ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తుంది. రైట్, ఓటు కళ్యాణ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక్కడ ఈరోజు మనతో పాటు శివశంకర్ గారు కూడా జాయిన్ అయ్యారు. కళ్యాణ్ పొలిటికల్ అనలిస్ట్. శివశంకర్ సార్తో మళ్ళీ మాట్లాడదాం. ముందుకు కళ్యాణ్ ప్లీజ్. రైట్, ఇక్కడ మనం ఇందాక మీరు చెప్పినట్టుగా క్లియర్ కట్గా ఇక్కడ చాణక్య స్ట్రాటజీస్ కానీ, పబ్లిక్ పల్స్ కానీ, స్మార్ట్ పోల్ కానీ, ఈవెన్ నాగన్న సర్వే సైతం కాంగ్రెస్కి 47% వస్తుంది, బీఆర్ఎస్కి 41% వస్తుందని ఎస్టిమేషన్ వేయడం జరిగింది. బీజేపీకి కేవలం 8% మాత్రమే ఎస్టిమేషన్ వేయడం జరిగింది. జన్మైన్తో సహా హెచ్ఎంఆర్ సర్వేలు కూడా కాంగ్రెస్కే మగ్గు చూపుతున్నాయి. ఇది ఏంటంటే మనం దీన్ని గమనిస్తే ఖచ్చితంగా అధికార పక్షంలో ఉన్న వారికి ఉన్నటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతుంది. అదే కాకుండా అలర్ట్నెస్ ఏదైతే ప్రీపోల్ సర్వేలో వచ్చినటువంటి సర్వేలు తమ అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నటువంటి నేపథ్యాన్ని తీసుకొని ఏకంగా సీఎంఏ రంగంలో దిగి తనకున్న మంత్రులందరినీ కూడా రంగంలో నుంచి A to Z పూర్తి స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ ఆయన చేతిలో తీసుకోవడం వల్ల ఈ సక్సెస్ సాధించేటువంటి ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. శ్రీనివాస్. రైట్, శివశంకర్ సార్ ఏమంటారు? వాట్ అబౌట్ జూబ్లీ హిల్స్ సార్, మీ దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం? సార్ నమస్తే సార్. నమస్తే. మెయిన్ గా వచ్చేసరికి మంది పీపుల్స్ ఒపీనియన్ సర్వే. నా పేరు శివకుమార్ గారు. నాదేంటంటే మెయిన్ గా జూబ్లీ హిల్స్ లో వచ్చేసరికి యూసఫ్ కూడా కానీ, ప్లస్ బోర్బండ్ కానీ, ప్లస్ ఎర్రగడ్డ కానీ, ఇవన్నీ ఓవరాల్ గా టోటల్ గా చూసుకుంటే ఎప్పుడు జరిగేదానికన్నా 2023 ఎలక్షన్స్ కన్నా 2025 ఎలక్షన్స్ కొద్దిగా ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది. సో ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిందంటే మెయిన్ అది వచ్చేసరికి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అంతే మెయిన్ రోల్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ జరిగిన ఈ ఎలక్షన్స్ లో మాకు ఈ పీపుల్స్ ఒపీనియన్ సర్వే మా సంస్థ జరిగిన సర్వే సంస్థ ద్వారా ఖచ్చితంగా వచ్చేసరికి నెక్స్ట్ గవర్నమెంట్ అదే నెక్స్ట్ జూబ్లీ హిల్స్ వచ్చేసరికి నవీన్ యాదవ్ గారే ఖచ్చితంగా వస్తారని మా ఒపీనియన్ సార్. నవీన్ యాదవ్ గారికి 48% ఓటింగ్ వచ్చేసి ముందంజలో ఉంది. జూబ్లీ హిల్స్ నెక్స్ట్ కాబోయే ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అని మా అంచనా సార్. అది రైట్. ఇక్కడ ఏ అవకాశాలు అంటే ఏ థింగ్స్ సార్ నవీన్ యాదవ్ కలిసి వచ్చాయంటారు సార్? ఎందుకంటే అవతల పక్క వాళ్ళు సెంటిమెంట్ నమ్ముకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. దగ్గర కూడా యాక్చువల్ గా ప్రతి బూత్ దగ్గర కూడా నేను చూశాను సార్. ఎక్కడ కూడా జనాలు ఓటింగ్ వచ్చింది లేదు సార్. యాజ్ కృష్ణనగర్ లో కొంత జరిగింది, కృష్ణనగర్ కానీ ఆ ఏరియాస్, యూసఫ్ బోర్డ్ లో కొంత జరిగింది. అసలు జూబ్లీ హిల్స్ లో అయితే జనాలు ఓట్ వేయడానికి కూడా ఎవ్వరు రాలేదు సార్. అంత ఎంటీగా ఉంది అసలు. నేను ప్రతిది కూడా ప్రతి బూత్ కెళ్ళి కూడా చూశాను. ప్రతి బూత్ లో కూడా ఏరియాలో ప్రతి బూత్ కంపారిజన్ చేసుకుంటే ప్రతి బూత్ లో కూడా ఎవరు కూడా ఓటింగ్ రాలేదు. అంటే కనీస బాధ్యత లేకుండా ఈ జూబ్లీ హిల్స్ వాళ్ళ యొక్క ఓటుని వినియోగించుకోలేదని మనకి ఇక్కడ క్లియర్ గా 47.16 అంటేనే అర్థమైపోతుంది తక్కువ పోలింగ్. అది తక్కువ పోలింగ్ జరిగింది. సో ఎవరికి బాధ్యత లేకుండా ఇప్పుడు జూబ్లీ హిల్స్ అంటే చాలా వాల్యూ, అంటే సినీ ఇండస్ట్రీస్ కానీ వాళ్ళకి చాలా వాల్యుబుల్ ఓట్ వాల్యూ తెలిసి కూడా వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా వినియోగించుకోలేదు. సో వినియోగించుకోలేదు. ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా మాస్ ఓటింగ్ బాగా పడింది. మాస్ ఓటింగ్ పడింది అంటే ఆల్మోస్ట్ బస్తీలు
ఎస్ సార్, బస్తీలో ఇప్పుడు కృష్ణనగర్ ఉంది, కృష్ణనగర్ లో కొద్ది ఓటింగ్ జరుగుతుంది, బాగా జరిగింది ఓటింగ్. యూసఫ్ గూడలో, ఎర్రగడ్డలో ఇలాంటి కొన్ని ప్లేసెస్ లో ఓటింగ్ కొంత మేరకు జరిగింది. అది కూడా ముస్లిమ్స్ ఏరియా, ఆ ఏరియాలో కూడా కొంత ఓటింగ్ బాగా జరిగింది సార్. ఆ జరిగిన ఏరియాలోనే కాంగ్రెస్ కి ఫెచ్చింగ్ గా ఉంది. సో నవీన్ యాదవ్ గారికి 48% ఓటింగ్ జరిగింది. అంటే నవీన్ యాదవ్ గారికి 48% ఓటు వస్తుందని మా అభిప్రాయం సార్, పీపుల్స్ ఒపీనియన్ సర్వే ప్రకారం. రైట్. కళ్యాణ్ కృష్ణ, ఏంటి సునీత గారు కన్నీటి పర్యంతం అవుతున్నారు, ఏంటి దాని గురించి? ఏదైతే మన మీరు చెప్పారో స్ట్రాటజిస్ట్ ఇక్కడ కృష్ణానగర్ బూత్ లో, యాక్చువల్ గా కృష్ణానగర్ బూత్ లో ఫేక్ ఐడీస్ తోటి ఓట్లు వేస్తున్నారని చెప్పి మాగంటి సునీత కన్నీటి పరిమితం అయ్యారు. అక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది. సో అంటే ఇది మరో రకంగా ఆలోచిస్తే వారి ఓటమికి దగ్గరలో ఉన్నప్పుడే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. ఎదుటి వాళ్ళ మీద ఎలిగేషన్స్ చేస్తూ జరిగేటువంటి ధర్నాలు కనుక గమనిస్తే, గతంలో జరిగినటువంటి ధర్నాలు గమనించినా కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఓటమికి దగ్గర అవుతున్న కొద్దీ ఆ విషయం వారికి ఆల్మోస్ట్ వాళ్ళు తెలిసినప్పుడు మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. అయితే ఆవిడ మాత్రం స్పష్టంగా ఎలర్ట్ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే ఫేక్ ఓటర్స్, ఫేక్ ఐడీస్ తోటి ఓట్లు వేస్తున్నారు అనేది కృష్ణానగర్లోనే. ఏదైతే ఇప్పుడు శివశంకర్ గారు చెప్పారో కృష్ణానగర్లో అధికంగా పోలేయని అక్కడే ఆవిడ ధర్నా చేయడం జరిగింది. శ్రీనివాస్, అంటే ఆ ఒక్క ఏరియాలోనే ఈ విధంగా ఫేక్ ఓట్స్ అని చెప్తున్నారు, ఇంకేదైనా జరిగిందా? మిగిలిన ప్రాంతాల్లో ఉన్నాయని చెప్తున్నట్టు కూడా కొద్దిసేపటి క్రితం ఆవిడ ధర్నా చేయడం జరిగింది. కృష్ణానగర్లోనే ఎక్కువ ఓటింగ్ కూడా జరిగింది. అదే నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి మాగంటి సునీత అక్కడే కూర్చొని అక్కడే ధర్నా కూడా చేయడం జరిగింది. శ్రీనివాస్, రైట్. మనతో పాటు సాగర్ రెడ్డి గారు, బీజేపీ నేత జాయిన్ అయ్యారు. సాగర్ రెడ్డి సార్, నమస్తే సార్. సాగర్ రెడ్డి గారు సార్ నమస్తే. ఒక జూబ్లీ హిల్స్ లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పోటీ చేసినా ఇక్కడ కాంగ్రెస్ వైపే ఎగ్జిట్ పోల్స్ అన్ని మొగ్గు చూపుతున్నాయి. బీహార్ లో ఇంకా మీకు చెప్పనవసరం లేదు, మీ పార్టీ ఎన్డీఏ కూటమి అక్కడ దాదాపు 133 స్థానాలతో అధికారం చేపట్టబోతుందని దాదాపు అన్ని సర్వేలు చెప్తున్నాయి సార్. అక్కడ మీకు ఓటు కలిగించిన జూబ్లీ హిల్స్ లో కొంత నిరాశే. ఎందుకని మొదటి నుంచి మీరు జూబ్లీ హిల్స్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అనిపిస్తోంది సార్? సాగర్ రెడ్డి గారు, మేము జూబ్లీ హిల్స్ లో ఇంట్రెస్ట్ చూపించలేదన్నటువంటి విషయం అది కరెక్ట్ ఏం కాదు సార్. ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో నిన్న కూడా చూశారు, నిన్న మన విజువల్స్ చూసాం మనం. అమౌంట్ పట్టుబడ్డ కాంగ్రెస్ పరిస్థితి, అధికార దుర్వినియోగం ఎవరు పాల్పడ్డారు, ఎంత అధికారిక దుర్వినియోగం పాల్పడ్డారు అనేది, అంటే డబ్బులు ఎరాగా చూపి జనాన్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ఉంది. అంటే వాళ్ళకి ఓడిపోతాం అనేటువంటి స్పష్టమైనటువంటి ఆలోచన విధానం వాళ్ళకి ఉంది కాబట్టి డబ్బులతో అన్న అట్లీస్ట్ పోవాలనేటువంటి ఉద్దేశాలతో ముందుకు రావడం జరిగింది. అధికార దుర్వినియోగానికి కూడా కొంత పాల్పడడం జరిగింది. అక్కడక్కడ దాడులు జరిగినాయి, చూసి మీరు అందరం చూసినాం. రెండవది, ఇక టిఆర్ఎస్ పార్టీ అంటే దాని వాళ్ళకు ఎప్పుడో వాళ్ళ యొక్క ఆశలు వదులుకున్నారు. వాళ్ళ కుటుంబంలో చక్కగా లేదు, వీళ్ళకు ఇప్పుడు ఈ టికెట్ ఇచ్చిన వాళ్ళ కుటుంబంలో కూడా చక్కగా లేదు. కాబట్టి ప్రజలంతా కూడా ఈ యొక్క కుటుంబ రాజకీయాలలో వాళ్ళ కుటుంబాలే కరెక్ట్ లేదు, మన కుటుంబాలు ఎప్పుడు బాగుపడతారు అనేటువంటి నిర్ణయానికి కాంగ్రెస్ కి ఇచ్చేసి పోయేది కదా సార్. రచ్చంతా ఎందుకు సార్, ఇంత ధనమే? కాంగ్రెస్ కు గతంలో ఉన్నటువంటి ట్రెండ్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ కు లేదు. ఎందుకు లేదు అని అంటే, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పథకాలను నిర్వీర్యం చేసినటువంటి ఘనత కాంగ్రెస్ కు దక్కింది. కాబట్టి అంటే వాళ్ళకు డబ్బులు లేకనా, లేకపోతే గతంలో జరిగినటువంటి దాంతో ఇప్పటికి కూడా వాళ్ళు కోలుకోలేకనా, వాళ్ళ యొక్క పరిస్థితి ఏందో అర్థం కాని పరిస్థితుల్లో డోలాయానంలో వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నిటి దృష్టిలో పెట్టుకుంటే ప్రజల్లో ఒక గట్టి నమ్మకం ఏమొచ్చింది అంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి, సో ఈ రేపు ఏదన్నా అభివృద్ధి జరగాలి అని అంటే కిషన్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ ఆ ఎమ్మెల్యే యొక్క స్థానాన్ని కనుక భారతీయ జనతా పార్టీకి ఇస్తే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఆకాంక్ష పబ్లిక్ లో మాత్రం ఉంది. సో మీరు అన్నట్టు మేము కొద్దిగా ప్రచారంలో ఇంకా కొంత వెనకబడిపోయినాం. అది ఓటింగ్ రూపంలో చూపించలేదు సార్. ఎందుకంటే కిషన్ రెడ్డి గారిని చూసి దీపక్ రెడ్డి గారికి ఓటేస్తారని చూసాం, కానీ చాలా ఎంత ఏ సర్వే చూసినా 7.6%, 5.8%, 6% కనిపిస్తుంది సార్. చాలా వెనకబడినట్టు అనిపిస్తోంది. ఇప్పుడు ఈ సర్వేలన్నీ కరెక్ట్ అయితే అని చెప్పి మనం ఎప్పుడు అనుకోలేదు. ఫస్ట్ ముచ్చట. రెండవది ఏంటంటే, సర్వేలు ద్వారానే జరుగుతుంది అని అనుకోవడం అది. సర్వేలను తారుమారు చేసినటువంటి వైనాలు కూడా మనం చూడడం జరిగింది.
సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు అన్నట్టు మేము కొంచెం ప్రచారంలో కొంచెం వెనుకబడ్డాం. ఆడికైనా సంజయ్ గారు ఇట తర్వాత కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా మళ్ళా రావడంతో కొంత ఊపందుకుంది. పబ్లిక్ లో వీళ్ళు ఉన్నారు అనేది అంటే వీళ్ళ యొక్క బలం గట్టిగానే ఉంచాల్సిందే అనేటువంటి నిర్ణయాన్ని కూడా పబ్లిక్ లో ఉంది. ఈ కాంగ్రెస్ విధానాల మీద వ్యతిరేకతతో మాత్రం ప్రభుత్వం మీద ఇంత తొందరగా వ్యతిరేకత వస్తుందని మాత్రం ఎవరు అనుకోలేదు. ఇంత తొందరగా వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత ఇలా భారతీయ జనతా పార్టీకి లాభం జరుగుతుంది. సార్ ఇంకా బీహార్ గురించి చెప్పండి సార్. బీహార్లో మీరు ఊహించిందేనా అక్కడ మీ పార్టీ విజయం సాధిస్తుందని? బీహార్లో ఒక నిర్ణయాత్మకంగా అంటే గతంలో ఉన్నటువంటి పార్టీల యొక్క విధానాల కన్నా ఎక్కువగా అంటే ఇప్పుడు సార్ నితీష్ గారి యొక్క దానిలో వారి పరిపాలనలో చాలా మంది విశ్లేషకులు నేను విన్నాను. ఆ విశ్లేషకుల ద్వారా అక్కడ ఏం అభివృద్ధి జరగలేదు అని. అభివృద్ధి జరగకపోవడానికి అభివృద్ధి జరగడానికి గల కారణాలు అక్కడ ఉన్న పబ్లిక్ యొక్క ఆలోచన విధానాలే. గతంలో అక్కడ ఇప్పుడు ఇంతకుముందు అన్నారు, ఒక డిబేట్ లో చూశాను, 60 లక్షల మంది రోహింగ్యాలు అంటే బయటికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళ ఓటర్లను వేరు చేయడం జరిగింది. అంటే ఎంత మందిని విదేశీయులను అంటే పక్క దేశాలకి తీసుకొచ్చి ఓట్లను ఇక్కడ పెట్టడం మూలంగా అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? మన ప్రజలకి మనం అభివృద్ధి చేసుకుంటే ఓకే, కానీ పక్క దేశాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళ ద్వారా అభివృద్ధి అనేది జరగక అక్కడ ఉన్నటువంటి ఆగడాలు కూడా ఎక్కువ అవడం మూలంగా ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అనుభవించినాయి. బీహార్ అంటే భారతదేశంలో ఒక రకమైనటువంటి రాష్ట్రంగా ముద్రపడ్డది అది. ఆ రాష్ట్రం ఒక ఆగడాలకు మూలం అనేటువంటి పరిస్థితి బీహార్కు ఈ భారతదేశంలో ఉంది. అంతకుముందు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో కూడా ఉండే, కానీ యోగి రావడంతో కాస్త అది తప్పకుండా ఒక మంచి మార్పు జరిగింది. ఇప్పుడు ఈ యొక్క బీహార్ లో కూడా నితీష్ ద్వారా తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా మళ్ళీ రాబో కాలంలో, ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలం ఇంతకుముందు నేను అక్కడ చూశాను, నేను ఇన్ని సంవత్సరాలలో నితీష్ చేయని అభివృద్ధి వల్లనే ఇంక ఇబ్బంది ఉంది అనేటువంటిది. ఏం అభివృద్ధి జరిగింది అని ఒక డిబేట్ లో నేను ఇంతకుముందు పాల్గొన్నప్పుడు చెప్పడం జరిగింది. ఇన్ని సంవత్సరాలలో ముందు అక్కడ మన వాళ్ళెవలో మంది వాళ్ళెవలో ఏరడానికే ఇంత సమయం పట్టింది ఒకటి. రెండవది అక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీని స్వాగతిస్తున్నారు. మహిళా ఓట్ల సంఖ్య ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆ ముందు మీరు కొంత ఖాతాలో డబ్బులు వేశారు కదా సార్, మహిళా ఓట్లు అందుకే పెరుగుంటాయేమో. అట్లనే మేము చేశారు కదా సార్, డబ్బులు వేస్తేనే కానీ పథకాలు ఏదైతే మహిళల కోసం ఏర్పాటు చేసిన పథకాలు ఏదైతే ఉన్నాయో వీటికి ఆకర్షితులై మహిళా అభివృద్ధి జరిగితేనే ఆ కుటుంబ అభివృద్ధి జరుగుతుంది, ఆ కుటుంబ అభివృద్ధి జరిగితేనే ఆ రాష్ట్ర అభివృద్ధి జరుగుతున్నటువంటి ఆకాంక్షతోటి మహిళలకు మాత్రం ఇస్తేనే ఆ యొక్క ఇచ్చినటువంటి డబ్బు కానీ ఇచ్చినటువంటి పథకాలు కానీ పరిపూర్ణత ఉంటది అనేటువంటి ఉద్దేశంతో మా పెద్దలు అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు చాలా మంది కూడా ఆలోచించి మహిళల అభివృద్ధి చేస్తేనే కుటుంబం అభివృద్ధి అయితే అనేటువంటి ఒక కాన్సెప్ట్ ను అక్కడ తయారు చేయడం జరిగింది. తద్వారా ఆ బీహార్ లో ఈ రోజు ఏ మహిళా పథకాలు అవుతున్నాయో దాంతో పాటు కొన్ని ఉద్యోగాలను కూడా కల్పించినట్టయితే విదేశీ అంటే ఇతర రాష్ట్రాలకు వలస పోయేటువంటి అక్కడ ఉన్నటువంటి యువత ఆగిపోతే అక్కడ ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. మరో గుజరాత్ లాగా మరో ఉత్తరప్రదేశ్ లాగా దాన్ని తీర్చిదిద్దాలనేటువంటి ఒక ఆకాంక్షతో అమిత్ షా గారు అనేక విధంగా అక్కడ కష్టపడి 160 స్థానాలలో మాకు విజయం సాధ్యం అనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనకి అమిత్ షా గారు రావడం జరిగింది. రైట్. అంటే మొత్తం మీద జూబ్లీ హిల్స్ మీద అయితే బీజేపీ ఆశలు వదిలేసుకున్నట్టే సార్ ఓపెన్ గా? అట్లెందుకుంటే ఒక్కొక్కసారి ఒక రకమైనటువంటి మార్పులు వస్తాయి. ఇంతకుముందు అన్నాను కదా, జూబ్లీ హిల్స్ లో టీఆర్ఎస్ ఎట్లాగది థర్డ్ ప్లేస్. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఆ నాయకత్వంలో ఉన్నటువంటి నాయకుల కుటుంబంలో బాగలేదు. టికెట్ ఇచ్చినటువంటి ఆ యొక్క సునీత గారి యొక్క మాగంటి వారి కుటుంబంలో కూడా అంటే ఫస్ట్ ప్లేస్ మీరు కాంగ్రెస్ కి ఇచ్చేస్తున్నారా సాగర్ రెడ్డి గారు? ఫస్ట్ ప్లేస్ కాంగ్రెస్ ఎట్లా ఇస్తాం? కాంగ్రెస్ అనేది ప్రభుత్వమే విఫలమైపోయింది అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఫస్ట్ ప్లేస్ మీరే తీసుకుంటున్నారు, ఎగ్జిట్ పోల్స్ మీరు నమ్మరు అంటారు. బీజేపీ వస్తుందని ఇంకా గట్టి నమ్మకే ఉన్నాం మేము. రైట్, గుడ్ సార్. ఇక్కడ ఎగ్జిట్ పోల్ నమ్మట్లేదు, అక్కడ ఎగ్జిట్ పోల్ నమ్ముతున్నారా సాగర్ రెడ్డి గారు? అంటే హైదరాబాద్ లో నమ్మటం లేదు మీరు జూబ్లీ హిల్స్ లో, బీహార్ లో మాత్రం ఎగ్జిట్ పోల్ నమ్ముతున్నారా అంటున్నారు మా ఎగ్జిక్యూటివ్.
అంటే అట్లా అక్కడ ఎగ్జిట్ పోల్ అయినా ఇక్కడ ఎగ్జిట్ పోల్ అయినా ఇప్పుడు ఇక్కడ ఎగ్జిట్ పోల్ లో కూడా అంత పెద్ద తేడాలు ఏమి చూపించలేదు. కొన్ని రెండు మూడు వాళ్ళు మళ్ళీ అట్లా చూపించారు తప్ప మిగతా వాళ్ళు ఎక్కడ చూపించలేదు ఇక్కడ కూడా. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ లైవ్ లోకి వచ్చినందుకు. అండ్ కళ్యాణ్ కృష్ణ అండ్ శివశంకర్ సార్ మీతో మాట్లాడారు సార్. మనం చూస్తున్నాం బీహార్కి సంబంధించి ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ఎఫెక్ట్ చూపిస్తారని చూసారు జన్ సురాజ్ పార్టీ, కానీ అంతగా ఎఫెక్ట్ చూపించలేదు. ఎక్కడ చూసినా కూడా ఏ సర్వేలో చూసినా కూడా జన్ సురాజ్ పార్టీ అంటే ప్రశాంత్ కిషోర్కి సంబంధించి కొన్ని చోట్ల ఒక స్థానం లేకపోతే వాళ్ళకి 2 నుంచి 5 స్థానాలు తప్ప అంత ఎఫెక్ట్ ఏం కనిపించలేదు. ప్రశాంత్ కిషోర్ అంటే నేను పెద్ద ఆయన స్ట్రాటజీ వేరుగా ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అప్పుడు జగన్ గెలిపించాడు, లేకపోతే ఇక్కడ తెలంగాణలో ఇంకొకరిని గెలిపించారు, కర్ణాటకలో ఇంకొకరిని గెలిపించారు, ఈ విధంగా మాట్లాడుకుంటాం. కానీ అక్కడ ఆయన గెలిపించుకోలేకపోయాడు, ఆయన పార్టీని గెలిపించుకోలేకపోయాడు. ఏమనుకోవాలి దీన్ని? సార్ యాక్చువల్గా ప్రశాంత్ కిషోర్ గారిది మెయిన్ ఎక్కడ వదిలాడంటే ఇప్పుడు ఈ 2 పార్టీస్ ఏంటంటే ఇప్పుడు మనకి చూసుకున్న ఎన్డీఏ కానీ తెలుగు ఆయన పోటీ చేయలేదు సార్. ఎస్ కళ్యాణ్ కృష్ణ చెప్పినట్టు తెలుగు ఆయన పోటీ చేయలే, నా అభ్యర్థులు ఉంటారు అని తెలుగుగా తప్పించుకున్నారు ఆయన. ఎస్ సార్. ఇప్పుడు మనకి ఈ 2 పార్టీస్కే మెయిన్ ఉంటుంది సార్. ఇది ఇప్పుడు వచ్చేసరికి మనకి ఎన్డీఏ వచ్చేసరికి 133 వచ్చేసరికి 159 వస్తుంది, ప్లస్ ఎంజీబీకి వచ్చేసరికి 75 to 101 వస్తుంది సార్. అదర్స్ వచ్చేసరికి 5 to 13% ఉంది. మెయిన్ మీరు చెప్పింది కరెక్టే సార్. 133 ఎన్డీఏ కూటమికి అన్ని ఎగ్జిట్ పోల్ చూపిస్తున్నాయి. 80 దగ్గర ఎండి మహాగఠబంధన్ చూస్తున్నాం. 5 నుంచి 7 సీట్లు అదర్స్ అని చూపిస్తుంది ప్రతి ఎగ్జిట్ పోల్ లో కూడా. ఇప్పుడు మనకి వచ్చేసరికి మన దాంట్లో మెయిన్ వచ్చేసరికి ప్రశాంత్ కిషోర్ గారు ఎందుకు డౌన్ అయిపోవాల్సి వచ్చిందంటే ఆయన ఆలోచించింది ఒక విధంగా ఆలోచించారు, కానీ రియల్ గా సర్వే స్ట్రాటజీస్ చూసినప్పుడు ఏంటంటే కొంత ఏంటంటే మనం చేయొచ్చు, మనం అంచనా చేయొచ్చు, మనం ఈసారి 2 పార్టీలకి కీలకం అవ్వచ్చు అనే ఒక అంచనా రావచ్చు. అంటే ఏంటి, ఒక 5 నుంచి 6 వరకు ఓట్లు, ఇలాంటి 7 ఓట్లు, ఈ 7 సీట్లు 8 సీట్లతో మనం పోటీ చేస్తే ఇద్దరికి కూడా కీలక పాత్ర అవ్వచ్చు అని ఒక అంచనా కూడా ప్రశాంత్ కిషోర్ గారికి ఉండొచ్చు. ప్లస్ మెయిన్ వచ్చేసరికి మనకి ఇక్కడ లేడీస్ ఓటింగ్ అనేది మెయిన్ పెరిగింది సార్. లేడీస్ కి కూడా హామీస్ చాలా బాగా ఇచ్చారు సార్. ఇప్పుడు ఎన్డీఏ వాళ్ళకి వచ్చేసరికి 2 lakhs వాళ్ళు స్వయం ఉపాధికి సహాయం చేస్తారనే ఉద్దేశంతో చాలా మంది కానీ, ప్లస్ వీళ్ళు అక్కడ పోటాపోటీగా వీళ్ళు 2 lakhs ఇస్తామంటే వీళ్ళు రేపు సంక్రాంతికే 30,000 ఇచ్చేసేసి మీకు ఉపాధి హామీ కింద ఇస్తామని చెప్పడం కానీ, అకౌంట్ లో పడిపోయింది, వాళ్ళ అకౌంట్ లో అమౌంట్ పడిపోవడం కూడా కొంత కలిసి వచ్చింది, అమౌంట్ పడిపోవడం కూడా జరిగింది. ప్లస్ ఇంకోటి వచ్చేసరికి కూడా లేడీస్ ఓటింగ్ ఫస్ట్ టైం ఎక్కువగా బీహార్ లో జరగడం చాలా మంచి జరిగింది సార్. ప్లస్ ఎప్పుడు జరగనంత ఓటింగ్ పర్సంటేజ్ బీహార్ లో జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే తన ఓటు హక్కుని వినియోగించుకోవడం, ఎందుకంటే ఏమీ తెలియని బీహార్ ప్రాంతంలో కూడా వాళ్ళు ఎప్పుడు వెనకపడతా ఉండేవాళ్ళు. అంటే ఏంటి, వాళ్ళకి నిరక్షరాస్యత ఇవన్నీ కూడా పెరిగిపోతా ఉండేది. బట్ కానీ ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ తన ఓటు హక్కుని వినియోగించుకొని మాకు ప్రభుత్వము నుంచి వాళ్ళ యొక్క వాల్యూ తెలిసే విధంగా చేశారు. చాలా చాలా సంతోషకరమైన విషయం సార్. ఈసారి బీహార్ ఎలక్షన్స్ లో ఇంత పర్సెంటేజ్ ఓటింగ్ జరగడం. శివశంకర్ గారు మీరు చెప్తుంది కరెక్టే, ఓటింగ్ శాతం పెరగడం చాలా గొప్ప. కళ్యాణ్ కృష్ణ గారు మీరు కూడా వినండి. కానీ బీహార్లో ఎవరు గెలిచినా పాపం వాళ్ళ జీవితాలు చెప్పనాలే కాదు. ఎందుకంటే ఎక్కడ వర్క్ చేస్తున్న ప్లేసులకు వెళ్తే బీహార్ వాళ్ళే కనిపిస్తారు సార్ పాపం. అవునా కాదు? ఇతర రాష్ట్రాలకు వలస వచ్చేదంతా బీహార్ వాళ్ళే. ఎవరు వచ్చినా కూడా మా తలరాతలు మారవేమో అన్నట్టుగా ఉంటారు. మీరు చెప్పినట్టు ఈసారి 100% కరెక్టే సార్. ఎస్ సార్, ఈసారైనా వాళ్ళ తలరాతలు మారాలి. ఇంకా స్పష్టంగా చూసాం. కోవిడ్ టైంలో ఎక్కువ ఎఫెక్ట్ బీహార్ వాళ్ళనే చూసాం మనం. ఇక్కడి నుంచి వాళ్ళు ఊరికి వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్ళారు సార్. సామాన్లు పెట్టుకుంటా వాక్ వెళ్ళిపోయారు. అసలు వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడేవాళ్ళు సార్. ఈసారైనా కానీ ప్రభుత్వం వాళ్ళకి నిరక్షరాస్యత తగ్గించి అక్షరాస్యత పెంచే విధంగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్, అదే వాళ్ళు చెప్పారు కదా సార్, నెక్స్ట్ పార్టీ వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ మేము పెంచుతాము, అవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తాము, ఇవన్నీ కూడా చెప్పారు. సో దేవుడి దయ వల్ల వాళ్ళకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను సార్. ఈసారి గవర్నమెంట్ కూడా స్ట్రాంగ్ అయ్యింది. ఎస్ సార్, చేంజ్ కావాలని అందరం కోరుకుంటాం సార్. ఎందుకంటే అది కూడా ఇండియాలో ఒక పార్టే కదా సార్, అదే పక్కన పాకిస్తాన్ కాదు కదా సార్. మనతో కలిసి ప్రయాణం చేస్తున్న వాళ్ళంతా. కళ్యాణ్ కృష్ణ గారు, వాట్ అబౌట్ ప్రశాంత్ కిషోర్? తన ఓటమిని ముందుగానే ఊహించి ఆయన పోటీ చేయలేదంటారు. ఏంటి ఆయన పార్టీ, అసలు ఏంటి ఆయన? ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన ప్రస్తుతం భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్.
అంటే పీకే వీకే అయిపోయాడు, మొత్తం వీక్ అయిపోయాడు, ఆల్మోస్ట్ ఆల్ వీక్ అవుతాడని కూడా కాదు, వీక్ అన్న విషయాన్ని ఆయన గమనించుకున్నారు. కాకపోతే తన ప్రస్థానాన్ని ఎక్కడో చోట మొదలు పెట్టాలి కాబట్టి తన రాష్ట్రాన్ని మొదలు పెట్టాలని బీహార్లో స్టార్ట్ చేయడం జరిగింది. కలలుగా అన్నాడు. యాక్చువల్గా మొదట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్కి లాస్ట్లో ఎన్నికల సమయానికి వచ్చేదానికి చాలా తేడా వచ్చింది. ఆ విషయాన్ని ఆయన గమనించి కనీసం ఆయన కూడా పోటీ చేయకుండా కేవలం మనుషులను పెట్టి పోటీ చేయించడం జరిగింది. గతంలో ఎక్కడో ఒక సినిమాలో చూస్తాం, నేను పోటీ చేయను, నా తరఫున అందరూ పోటీ చేస్తారని చెప్పి అందరినీ పోటీ చేయిస్తారు. ఆ టైప్లో సేమ్ అదే స్ట్రాటజీ ప్రశాంత్ కిషోర్ పన్నినట్టు తెలుస్తుంది. అయితే 9% ఓటింగ్ శాతం చీలిక అంటే మాత్రం అది ఆలోచించదగ్గ విషయం శ్రీనివాస్. ఎందుకంటే అది ఒక ఓటుతో ఓడిపోయినటువంటి దాఖలాలు మన కోకొల్లలో ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో 9.8% అంటే ఓవరాల్ పర్సంటేజ్ అయినప్పటికీ కూడా ఎక్కడ 1% తేడా ఎక్కువ వాళ్ళు ఓట్లు చీల్చినప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల గెలుపు ఓటర్లని ప్రతిబింబించేటువంటి అవకాశం ఉంది శ్రీనివాస్. శివశంకర్ గారు, ఎందుకని మహాగఠబంధన్ 100 మార్కు దాటుతుందేమో అని అనుకున్నాను సార్, కానీ 70 లేకపోతే 80 దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు మనకి ఆంధ్రాలో కూడా జనసేన పార్టీ ప్లస్ ఎలాగా అంటే ప్రీవియస్ ఓటింగ్ పర్సంటేజ్ ఎలా మీడియం ఉందో ఏ పార్టీతో మెర్జ్ అయితే ఆ పార్టీ విన్నింగ్ లాగా ఉంటుంది సార్. ఈసారి ఇది కొంచెం కూడా అంటే ఒక్కరికి అనేది ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనకి తెలియలేకపోతుంది సార్. కాకపోతే దీనికి ఈ వచ్చే ఈ 6% కానీ 7% కానీ ఇది ప్రీవియస్ జనసేన పార్టీకి 6% ఓటింగ్ ఎలా ఉంటుందో అలాగే సేమ్ స్ట్రాటజీస్ లాగా ఇది ఉంటుంది సార్. ఇది అయితే కొంత ఎవరికైతే కలవాల్సి అవసరం అవుతుందో అప్పుడు కీ రోల్ మాత్రం చేసే అవకాశాలు ఉంటాయి సార్. మ్యాక్సిమం ఉండకపోవచ్చు, మ్యాక్సిమం ఎన్డీకే ఉంది. ఇక్కడ కొన్ని జరగబోయే ఎలక్షన్స్ లో కీ పాత్ర వహించేది ఉంది సార్. ఈ పార్టీ ఎవరికైతే మద్దతు ఇస్తుందో ఆ పార్టీ రాజకీయంగా వచ్చే అవకాశాలు ఉంటాయని సార్ ఆల్రెడీ లోకేష్ గారు వెళ్ళారు, మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ మేము బీహార్లో చూద్దాం అనుకుని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఎగ్జిట్ పోల్ చూస్తుంటే అది సత్యమే అనిపిస్తోంది. ఏమంటారు కళ్యాణ్ కృష్ణ గారు? ఎగ్జాక్ట్లీ నిన్న చాలా స్పష్టంగా, ఎందుకంటే లోకేష్ పక్క రాష్ట్రంకి వెళ్ళి ప్రచారం చేయడం కూడా చాలా తక్కువ. ఆయన అక్కడికి వెళ్ళడం ఎప్పుడు వెళ్ళింది లేదైనా, వెళ్ళింది దాఖలాలు కూడా లేవు. సో వెళ్ళడమే కాదు, ఆయన అక్కడ వెళ్ళి వచ్చినటువంటి నేపథ్యంలో లేదా అక్కడ ప్రెస్ మీట్లో ఉన్న నేపథ్యంలో కూడా ఒక ఖచ్చితత్వాన్ని ఆయన ప్రకటించడం జరిగింది. లోకేష్ ఖచ్చితత్వంగా ప్రకటించడం అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే అంత క్లారిటీ వాళ్ళకి ముందే ఉంది అన్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కేవలం ఎలక్షన్ ముందర బాంబింగ్ జరిగిన తర్వాత మార్పులు చేర్పులు అనేది చాలా స్వల్పం కూడా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఓటింగ్ శాతం కనుక గమనించినట్లయితే అర్బన్ కన్నా ఎక్కువ రూరల్లో ఓటింగ్ జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఆ రూరల్కి సంబంధించి ఈ బాంబు లాంటివి లేకపోతే ఈ అటాక్స్ లాంటివి ఏదన్నా ఉంటే అవి తీసుకునేటువంటి ఛాన్సెస్ లేవు, వారు ఎక్కువ లోపలికి తీసుకోరు. పైగా అదే కేవలం నిన్న రాత్రి జరిగింది, ఇందాక మన ఢిల్లీ బ్లాస్ట్, ఇది ఇప్పుడు ఈ రోజు జరిగింది 122 నియోజకవర్గాలు. దీని మీద ఎఫెక్ట్ చూపిస్తుందేమో అనుకున్నారు అంతా, అది ఎక్కడ కనిపించినట్లు రాంగ్ స్ట్రాటజీ, అది రాంగ్. అది యాక్చువల్గా ఎందుకంటే అది ఒక కుట్ర భాగం అనేది ఇప్పటికే భారతదేశంలో క్లారిటీ ఒకటి రావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సో ఈ నేపథ్యంలో దాన్ని మనం దీంతో పోల్చుకోలేము, దీంట్లోకి ఇంటర్ఫీర్ చేయలేము. బట్ ఇక్కడ ఉన్నటువంటి పోల్ స్ట్రాటజీ కానీ ప్రీ పోల్ స్ట్రాటజీ కానీ ఏదైతే ఎలక్షన్ ముందర రిలీజ్ చేసినటువంటి ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా బీజేపీ సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమికి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. శ్రీనివాస్, శివశంకర్ గారు, ఈసారి కూడా తేజస్వి యాదవ్ పప్పులో కాలేసినట్టేనా? లాస్ట్ టైం జరిగిన తప్పుల్ని ఆయన మరలా రిపీట్ చేసుకున్నారు. జాగ్రత్త పడతాడేమో అనుకున్నాం. లేదు సార్, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే జరిగింది. దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే నితీష్ మీద ఉన్న నెగిటివ్ని, స్టార్టింగ్లో ఉన్న నెగిటివ్ని, ఎందుకంటే బీజేపీ గేమ్ ప్లాన్ మనం చూడొచ్చు. నితీష్ సీఎం అని మొదట్లో చెప్పలా, నిన్న మొన్న చెప్పారు నితీష్ సీఎం అని చెప్పి చిరాగ్ పాస్వాన్ చేత చెప్పించారు. అంటే వాళ్ళు ఒక్కొక్క గేమ్ ఆడుతూ పోల్ మేనేజ్మెంట్ని, బీజేపీ దాంట్లో టాప్, మన అందరికీ తెలిసింది పోల్ మేనేజ్మెంట్లో. బీజేపీ ప్లస్ నంబర్ 1 పొజిషన్ ఉంది సార్ పోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ చేయడంలో. ప్రతి ఒక్కరిని కూడా ఏ స్టేట్స్ ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఈవెన్ ఆంధ్రాలో కూడా ఎక్కడ ఎవరిని పెట్టాలి, ఎక్కడ కొట్టాలో వాళ్ళకి తెలుసు సార్. మెయిన్ అసలు అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు చాలా కీలక పాత్ర వహిస్తారు సార్ ఇలాంటి పోల్ మేనేజ్మెంట్ అలా చేయడంలో. కానీ నంబర్ 1 స్ట్రాటజీస్ మొత్తం ఇది ఈ రిజల్ట్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్ చెప్పినట్టు బీహార్లో ఎన్డీఏ కూటమి కానీ వాళ్ళు ఇచ్చిన సర్వేల ప్రకారం సక్సెస్ అయితే
ఇంకా రాహుల్ గాంధీ భవిష్యత్తు మీద కూడా ఒక చర్చ మొదలవుతుందేమో, ఏమంటారు శివశంకర్? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఆయన చాలా చోట్ల పోయి క్యాంపెయిన్ చేశారు, బట్ నో రెస్పాన్స్. బాగా కష్టపడ్డారు సార్, రాహుల్ గాంధీ గారు బాగా కష్టపడ్డారు. నరేంద్ర మోడీ, అమిత్ షా ఉన్నంత కాలము మేబీ రాహుల్ గాంధీ రాకపోవచ్చు. వీళ్ళ తర్వాత కానీ మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశాలు అయితే పక్కా ఉంది సార్. రైట్, కళ్యాణ్ మీరేమంటారు? ఎగ్జాక్ట్లీ మన శివశంకర్ గారు చెప్తుంది వాస్తవమే. ఎందుకంటే ప్రస్తుతం గత కొంతకాలంగా చూస్తే కేవలం తెలంగాణలో తప్ప కాంగ్రెస్ మిగిలిన చోటంతా చతికిలబడ్డ పరిస్థితి మనం ఎక్కువ చూస్తూ వచ్చాం. ప్రస్తుతం కర్ణాటక కేవలం దక్షిణ భారతదేశంలో, ఒకప్పుడు ఉత్తర భారతదేశాన్ని ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కేవలం దక్షిణ భారతదేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీద ఆధారపడినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఈ గెలుపులను బేస్ చేసుకుని మిగిలిన చోట గెలిచేటువంటి స్ట్రాటజీ ఎక్కువ, అంటే ఆలోచన ఎక్కువ కాంగ్రెస్లో కనపడింది. అదే ఇక్కడ జరిగినటువంటి, అంటే రాహుల్ గాంధీ అక్కడైతే ఎలా కష్టపడ్డాం, ఇక్కడ కూడా కష్టపడితే సక్సెస్ సాధిస్తామనేటువంటి పద్ధతిలోనే ఆయన కష్టపడడం జరిగింది. శివశంకర్ గారు చెప్పినట్టుగా 100% రాహుల్ గాంధీ తనకు ఉన్నటువంటి పూర్తి శక్తి సామర్థ్యాలని బీహార్ ఎలక్షన్లో పెట్టడం జరిగింది. అయితే కేవలం స్ట్రాటజీనే బీజేపీ, పర్టికులర్ బీజేపీ, నాట్ ఎన్డీఏలో కూడా కేవలం బీజేపీ స్ట్రాటజీనే రాహుల్ గాంధీ భవితవ్యం మీద దెబ్బ కొడుతుందని చెప్పొచ్చు శ్రీనివాస్. అంటే ఈ పోల్ మేనేజ్మెంట్ లో మెయిన్ గా క్యాస్ట్ బేస్ పాలిటిక్స్ కానీ రిలీజన్ బేస్ పాలిటిక్స్ ఈ బీహార్లో పనిచేసాయా బాగా అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు మన పీపుల్ సర్వేలోనే చెప్తున్నారు, అగ్రవర్ణాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎన్డీఏ కూటమికే సపోర్ట్ చేస్తున్నాయని చెప్తున్నారు. అది కేవలం బుద్ధిస్టులు, ఓబీసీలు మాత్రమే మహాగఠ్ బంధన్కి సపోర్ట్ చేస్తున్నారని పీపుల్ సర్వే చెప్తుంది. శివశంకర్ గారు చెప్తున్నట్టుగా సర్వేలోనే క్లియర్ కట్గా అది కనపడుతుంది. శ్రీనివాస్, శివశంకర్ గారు మీరేమంటారు? ఎస్ సార్, కరెక్టే సార్. సార్ చెప్పినట్టు కూడా మనకి ఏంటంటే క్యాస్ట్ వైజ్ కానీ అన్ని కూడా అక్కడ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీస్ కూడా మొత్తం కూడా అక్కడ ఒక క్యాస్ట్ వైజ్ గా ఓటింగ్ బాగా జరిగింది సార్. అంటే బూత్ వైజ్ గా పడతారు వీళ్ళు, బీజేపీ వాళ్ళు వెళ్తే బూత్ వైజ్ గా వెళ్తారు. మొత్తం వాళ్ళైతే పులి పంజా వదిలినట్టు అన్ని కూడా ఆక్యుపై చేస్తూ ఉంటారు సార్. వాళ్ళ స్ట్రాటజీస్ కానీ వాళ్ళ లెవెల్స్ కానీ వేరు ప్రతి దాన్ని ఒక క్యాలిక్యులేషన్ వేస్తారు. వాళ్ళ క్యాలిక్యులేషన్ తోటికి ఎప్పుడు తప్పలేదు. ఈవెన్ ఆంధ్రాలో కూడా ప్రీవియస్ ఆంధ్రాలో కూడా వాళ్ళ యొక్క లెక్కలు ఎక్కడ తప్పలేదు. యాక్చువల్ గా నరేంద్ర మోడీ గారికి ప్లస్ చంద్రబాబు నాయుడుకి ఎక్కడ కూడా సద్దిత ఉండలేదు. కానీ పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి ఆ రెండింటినీ కలిపారు. ఎప్పుడైతే ఫస్ట్ అవకాశం ఇచ్చింది వైసీపీకే, బట్ కానీ ఆ అవకాశము జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకోలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో స్ట్రాటజిక్ గా ఎవరితో మనం వెళ్ళి త్రూ అంటే ఒకసారి దెబ్బతిన్నారు కాబట్టి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా స్టెప్ వైజ్ చాలా స్ట్రాటజిక్ గా ప్లాన్స్ వేసేసి ఎన్డీఏ బీజేపీతో ప్లస్ జనసేనతో మమేకమయ్యి ఇప్పుడు వచ్చేస్తారు. వీళ్ళు ఎప్పుడైతే మనకి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కంటిన్యూషన్ గా ఉంటుందో, అంటే ఈ కూటమి అనేది బాగుంటుందో, ఖచ్చితంగా నెక్స్ట్ కూడా టీడీపీ రావచ్చు. ఎప్పుడైతే కూటమి బద్దలవుతుందో పక్కాగా వైసీపీ ఒకసారి చేసిన తప్పు మరోసారి చేయకుండా ఉండడంలో చంద్రబాబు స్ట్రాటజీ క్లియర్ కట్ గా కనపడుతుంది. అంతకుముందు ఆయన రాహుల్ గాంధీతో కలవటం అప్పుడు చేసిన తప్పునే సరిదిద్దుకుని ఈసారి మోదీకి దగ్గరయ్యారు, రాష్ట్ర ప్రయోజనాలకని ఆయన చెప్పకనే చెప్పారు. కానీ ఈసారి అందరూ ఈ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే 14వ తేదీన అంత చర్చ ఏ విధంగా సాగుతుందంటే ఎవరు విన్ అనే దానికన్నా రాహుల్ భవితవ్యం మీదే అందరూ ఎక్కువ చర్చలు పెడతారేమో అనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ భవితవ్యం మీద. పాపం రాహుల్ గాంధీ గారు కూడా బాగా ఎఫర్ట్ పెట్టి బాగా కష్టపడుతున్నారు. ఆయనకి అసలు ఏంటి అనేది నెక్స్ట్ నేనేం చెయ్యాలి చేసి విసిగిపోయారు. నాకు పవర్ ఎప్పుడు వస్తుందా అనేది వెయిట్ చేస్తున్నారు. కానీ పవర్ ని ఆయన చేయదలుచుకోవట్లేదు. సో మనం అంటే రాహుల్ గాంధీ గారికి నెక్స్ట్ స్టెప్ ఏదనేది చూడాలి. పోరాడతారా లేకపోతే డ్రాప్ అవుతారా అనేది. ఎందుకంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అనుకోండి, లేకపోతే ఇంకేదైనా పార్టీ అంత మీద పడుతుంది కదా. ఏఐసీసీకి సమావేశం పెట్టుకొని మల్లికార్జున ఖర్గే గారు కూడా ఆయన ఏజ్ అయిపోతుంది, సరే నాయకత్వం లేదనిపిస్తుంది. ఎందుకంటే యువతలో వైపు మీరు చెప్పినట్టు పూలి పంజాలాగా వీళ్ళు పోల్ మేనేజ్మెంట్తో దూసుకుని వెళ్తూ ఉంటే అటు కాంగ్రెస్ నుంచి ఎవరూ లేరు, అలాంటి వాళ్ళు లేరు. రాహుల్ ఒక్కడే పోరాడుతున్నారేమో అనిపిస్తోంది. కళ్యాణ్ కృష్ణ గారు, రైట్, ఫైనల్ గా ఏంటి ఇంకా బీహార్ది ఎట్లా చూడవచ్చు? మొత్తం మీద తేజస్వి యాదవ్ పాపం ఈసారి కూడా దెబ్బతినేసాడు. ముఖ్యమంత్రి అవుతాడని చాలా ఆశలు పెట్టుకున్నారు. మన లాలూ ప్రసాద్ యాదవ్ లాగా ఆయన చూడొచ్చేమనుకున్నాం, కానీ ఎక్కడో తప్పు చేశాడు ఆయన. ఈ ఎఫెక్ట్ జనసురాజ్ పార్టీ అయితే ఎటువంటి ఎఫెక్ట్ చూపించలేదు. పీకే గారు ఆయన అక్కడ వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పాలన్నా
మన లాంగ్వేజ్ కొంతమంది ఏం పీకలేకపోయారు పీకే అని వచ్చాము, అంతేనా? ఎస్, ఏం పీకలేకపోయారు. ఇక్కడ మాత్రం ఇతర స్టేట్లో మాత్రం ఆయన తన సత్తా చూపించారు, కానీ ఏదో ఇంటి దగ్గర మాత్రం ఏదంటారు చూడండి అక్కడ సక్సెస్ కాలేకపోయారు. ఇంకా నితీష్ మీద అంత నెగిటివ్ ఉన్నా కూడా చివరికి ఆయన సీఎం అభ్యర్థి అని చెప్తే తప్ప ఈసారి ఎంతో కొంత ఎనర్జీ వచ్చిందేమో అని చెప్పుకోవచ్చు. ఇంకా బీజేపీ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుందో, సీఎం క్యాండిడేట్ ఎవరు ఉందో చెప్పలేం, కానీ ఏ విధంగా ఉండబోతుంది 14వ తేదీ మనం అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇది ఇక్కడ రెండు ఇష్యూస్ మనం ఫైనల్గా మాట్లాడుకోవచ్చు. ఒకటి రాహుల్ గాంధీకి సంబంధించిన విషయం, మన శివశంకర్ గారు చెప్పినట్లుగా 75 సంవత్సరాలకే బీజేపీలో పొలిటికల్గా ఆగిపోవాల్సినటువంటి మోడీని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ని తొక్కిపెట్టడానికి అని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అది కంటిన్యూ కూడా అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ ఆశల మీద ఖచ్చితంగా వీళ్ళు నీళ్ళు చల్లుతూనే ఉంటారు కొంతకాలం పాటు అనేది ఇది ఒక క్లియర్ కట్ పిక్చర్గా మనకి స్పష్టంగా కనపడుతుంది. ఇక ఎలక్షన్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ కనుక గమనిస్తే అక్కడ మాత్రం బీహార్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి 100% ఇప్పుడు వస్తున్న ఆల్మోస్ట్ అన్ని సర్వేస్ కూడా బీజేపీ దీంట్లో ఎన్డీఏనే వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మన జూబ్లీ హిల్స్ కనుక చూసినట్టయితే ఖచ్చితంగా అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టు క్లియర్ కట్గా మనకి అర్థమవుతుంది శ్రీనివాస్. అయితే అక్కడ తేజస్వి యాదవ్కి సంబంధించి మీరు అన్నట్లయితే కొంత చిన్న పిల్లల తత్వం కూడా కనపడవచ్చు. ఎందుకంటే లాలూ ప్రసాద్కు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్కి తేజస్వి యాదవ్కి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్కి చాలా వేరియేషన్ ఉంటుంది. ఈవెన్ లాలూ ప్రసాద్ వెనక నుంచి చెప్పిన వినేటువంటి సిచ్యువేషన్స్ వారి మీద ఉండదు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ తేజస్వి యాదవ్ అన్న తేజ్ యాదవ్ ఇంకొక అతను ఉన్నారు, అతను కూడా పార్టీలోంచి బహిష్కరించడం జరిగింది చివరి నిమిషాల్లో. ఒక రిలేషన్షిప్కి సంబంధించిన ఇష్యూలో బయటికి పంపించడం జరిగింది. ఆయన కూడా పోటీ చేశారు, ఆయన గెలిచేటువంటి అవకాశం కూడా కనపడుతుంది ఇక్కడ. సో ఈ తేజస్వి యాదవ్ ఆశల మీద కూడా ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి నీళ్లు జల్లిందని చెప్పొచ్చు శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణ్ కృష్ణకుమార్ అండ్ శివశంకర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మొత్తం మీద బీహార్లో 2వ విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దానికి సంబంధించిన మన గ్రాఫిక్స్ కూడా చూద్దాం. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 20 జిల్లాల్లో 122 స్థానాలకు 2వ దశ ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 243 స్థానాలకు సంబంధించి మొదటి విడత కొన్ని స్థానాలకు, ఇప్పుడు 122 స్థానాలకు ఇప్పుడు జరిగింది. ఎగ్జిట్ పోల్ చూస్తే బీహార్ ఎగ్జిట్ పోల్ చూస్తుంటే టోటల్ సీట్స్ మన 243 స్థానాలకు సంబంధించి టైమ్స్ నౌ చూస్తే ఎన్డీఏ కూటమికే పట్టం కడుతుంది. 135 నుంచి 150 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధిస్తారంటూ టైమ్స్ నౌ చెప్తుంది. అలాగే ఎంజీబీ మహాగఠబంధన్కి 88 నుంచి 103 స్థానాల్లో తేజస్వి యాదవ్ అయితేనేమి మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు 88 నుంచి 103 స్థానాల్లో విజయం సాధిస్తారని తెలియజేస్తుంది. ఇంకా అదర్స్ అంటే ఇతరులు జనసురాజ్ పార్టీ పీకే లాంటి వ్యక్తులు కొంతమంది పోటీ చేశారు. వాళ్ళ పార్టీకి సంబంధించి 3 నుంచి 7 స్థానాలు విజయం సాధిస్తారంటూ టైమ్స్ నౌ చెప్తోంది. పీపుల్స్ ఇన్సైట్ చూస్తే 133 నుంచి 148 స్థానాలు ఎన్డీఏకి చూపిస్తోంది. ఎంజీబీ 87 నుంచి 102, అదర్స్ 3 నుంచి 6 స్థానాలు మాత్రమే. ఇక టైమ్స్ నౌ చూస్తుంటే 135 నుంచి 150 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు విజయకేతను ఎగరవేస్తారని తెలియజేస్తోంది. ఎంజీబీ 88 నుంచి 103 అంటే రాహుల్ గాంధీ అండ్ తేజస్వి యాదవ్కి సంబంధించిన వ్యక్తులు అభ్యర్థులు ఈ స్థానాల్లో 103 స్థానాల్లో మాత్రమే పరిమితమయ్యారని చెప్తోంది. ఇక ఇతరులు 3 నుంచి 7 స్థానాలకి పరిమితమయ్యారు. ఇక పీపుల్స్ ఇన్సైట్ కూడా ఎన్డీఏ అభ్యర్థికే ఎన్డీఏ కూటమికే పట్టం కడుతుంది. 133 నుంచి 148 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్తోంది బీహార్లో. ఇక ఎంజీబీ 80 నుంచి 102, అదర్స్ 3 నుంచి 6 అంటుంది. మొత్తం మీద 3,70,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నవంబర్ 6న మొదటి దశలో 18 జిల్లాల్లో 121 స్థానాలకు పోలింగ్ జరిగింది. మొదటి దశలో మొత్తం 64.66% పోలింగ్ నమోదైంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. బీహార్లో మొత్తం 243 స్థానాలు 121 సీట్లు దాటిన పార్టీ అధికారంలోకి వస్తుంది. కానీ ఎగ్జిట్ పోల్ చూస్తుంటే 133 స్థానాలు ఎన్డీఏ కూటమికి వస్తుందని తెలియజేస్తోంది. బీహార్లో అయితే ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. తొలి విడత ఎన్నికల పోలింగ్కి ధీటుగా 2వ విడత ఎన్నికల పోలింగ్ కూడా జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నారు. ఇది ముఖ్యంగా గమనించాల్సిన విషయం. బీహార్లో మహిళలు పెద్ద సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్నారు. దీంతో రాజకీయ పార్టీలో కూడా క్యూరియాసిటీ పెరిగిపోయింది. పోలింగ్ రికార్డు స్థాయిలో ఉంది కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత పవనాలకి ఇది సంకేతమని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. అటు డబుల్ ఇంజిన్ ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇస్తున్న మద్దతు ఇదని అధికార కూటమి కూడా ధీమాగా ఉంది. మొత్తం మీద బీహార్ రాష్ట్ర రాజకీయ భవిత్యంపై ఎగ్జిట్ పోల్ సర్వే చూస్తుంటే మొత్తం ఎన్డీఏ కూటమికే ఎక్కువ శాతం జేజేలు పలుకుతున్న విధంగా కనిపిస్తుంది. ఇక జూబ్లీ హిల్స్ చూద్దాం. జూబ్లీ హిల్స్ కూడా బీజేపీ దీపక్ రెడ్డి, బీఆర్ఎస్ సునీత, కాంగ్రెస్ నవీన్ యాదవ్ ఈ ముగ్గురి మధ్య పోటీ అనుకున్నారు. కానీ ఫైనల్గా చూస్తుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ జరిగిన కనిపిస్తోంది. ఈ ఉప ఎన్నికల పోలింగ్ కూడా ముగిసింది. ఎన్నికల్లో 4 లక్షల పైగా ఓటర్లు 407 కేంద్రాల్లో ఓటు వేశారు. ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పుడు
ఉన్నప్పటికీ ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య వివాదాలు, అలాగే వెంగళరావు నగర్ బోర్బండ్లో స్వల్ప గొడవలు, ఈసీకి కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పరస్పర కంప్లైంట్స్. ఇందులో చూసే మనం సునీత మేడం అక్కడ కృష్ణానగర్లో తమకు అన్యాయం జరిగింది, దొంగబోట్లు పడిందంటాం, కన్నీటి పర్యంతం అంటూ కూడా మనం విజువల్స్లో చూసాం. ఎప్పట్లాగైతే జూబ్లీ హిల్స్ పోలింగ్ మందకొడిగానే సాగింది. 47.16%. ఇక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా ఓటింగ్ స్లోగానే సాగింది, బస్తీల్లో తప్ప. 50% దాటలేదు. మరి ఎగ్జిట్ పోల్స్ ఒకసారి చూద్దాం. జూబ్లీ హిల్స్కి సంబంధించి కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ వివరాలు చూస్తే స్మార్ట్ పోల్ కాంగ్రెస్కి 48.2%, బీఆర్ఎస్కి 42.2% సూచిస్తోంది, బీజేపీకి 7.6%. చాణక్య స్ట్రాటజీస్ 46% కాంగ్రెస్కి, బీఆర్ఎస్కి 43% మాత్రమే, బీజేపీకి 6%. హెచ్ఎంఆర్ 48.3% కాంగ్రెస్ పక్కన, బీఆర్ఎస్కి 43.18%, ఇక బీజేపీకి 5.84. పీపుల్స్ పల్స్ అయితే కాంగ్రెస్కే 48% చూపిస్తోంది, బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ 41, బీజేపీ థర్డ్ ప్లేస్. మొత్తం మీద చూస్తుంటే జూబ్లీ హిల్స్లో కూడా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేయబోతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పాగా వేయబోతున్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మొత్తం మీద రేవంత్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. 30,000 మెజార్టీతో నేను గెలిపించి చూపిస్తానని ఆయన చాలా వాగ్దానాలు చేశాడు, అలాగే ఆయన సవాళ్ళు కూడా చేశాడు, అది మనం చూసాం. రైట్, ఇది జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్, అటు బీహార్లో బీజేపీ అన్ని అసెంబ్లీ స్థానాలు. రైట్, 14వ తేదీ ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉంటాయి, ఎగ్జిట్ పోల్ చెప్పిన విధంగానే అభ్యర్థులంతా సక్సెస్ సాధిస్తారో మనం వెయిట్ అండ్ సీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.